చూడండి మనం ఇప్పుడు తెలుసుకోబోయేది ఏంటంట నెట్ పర్సంటేజ్ చేంజ్. కొంచెం కేర్ఫుల్గా అన్ని మోడల్స్ వినండి. నెట్ పర్సంటేజ్ చేంజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ని మనం మల్టిపుల్ టైమ్స్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసి మళ్ళీ డిక్రీజ్ చేసి మళ్ళీ ఇంక్రీజ్ చేసి మళ్ళీ డిక్రీజ్ చేసి అంటే ఇండివిజువల్గా చేసేటప్పుడు అంతే పర్సెంట్ చేంజ్ అవుతుంది. బట్ మనం మల్టిపుల్ టైమ్స్ పర్సెంట్ ఇంక్రీజ్ డిక్రీజ్ రకరకాల పర్సెంటేజ్ వాల్యూస్తో ఇంక్రీజ్ డిక్రీజ్ చేసిన తర్వాత అల్టిమేట్లీ మనకు ఒక ఫైనల్ నెంబర్ అంటూ ఒకటి వస్తుంది. ఈ నెట్ పర్సెంటేజ్ చేంజ్ ఏంటంటే సో ఇన్ని పర్సెంటేజ్ చేంజెస్ చేసిన తర్వాత మన ఇనీషియల్ నెంబర్కి మనకి ఫైనల్గా వచ్చిన రిజల్ట్కి ఎంత పర్సెంటేజ్ చేంజ్ వచ్చింది. సో మనం ఇన్నిసార్లు చేంజ్ చేయడానికి మనం ఇన్నిసార్లు పర్సెంట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేస్తున్నాం కదా, దేనికోసం అల్టిమేట్లీ ఏ చేంజ్ రావడానికి అది మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకుందాం. 100ని ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటో ఒకసారి 10% ఇంక్రీజ్ చేయాలి, ఒక 20% ఇంక్రీజ్ చేద్దాం. 20% ఇంక్రీజ్ చేయాలంటే ఏ నెంబర్నైనా 20% ఇంక్రీజ్ చేయాలంటే మనం ఏం చేయాలి 6/5. ఏ నెంబర్నైనా మీరు 10% డిక్రీజ్ చేయాలనుకోండి 9/10తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ 100 అనే నెంబర్ని మనం ఏం చేసాం, ఫస్ట్ మనం 20% ఇంక్రీజ్ చేసాం. మళ్ళీ ఏం చేస్తున్నాం, ఆ ఇంక్రీజ్ అయిన నెంబర్ని అంటే మొత్తం ఈ 100 × 6/5ని మళ్ళీ మనం 10% డిక్రీజ్ చేస్తున్నాం. 10% డిక్రీజ్ చేస్తున్నాం అంటే దేంతో మల్టిప్లై చేయాలి 9/10తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, 20% ఇంక్రీజ్ చేసాం 100ని, మళ్ళీ 10% డిక్రీజ్ చేసాం. సో ఇలా చేసిన తర్వాత మనకి అల్టిమేట్లీ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి 108 వచ్చింది. అయితే మనం ఇలా 20% ఇంక్రీజ్ చేసాం, మళ్ళీ 10% డిక్రీజ్ చేసాం. సో ఇలా రకరకాల పర్సెంట్ చేంజెస్ చేసిన తర్వాత అల్టిమేట్లీ మనకు వచ్చిన నెంబర్ ఏంటి 108. మన ఇనీషియల్ నెంబర్ ఏంటి 100. ఆ 100 కాస్త ఇలాంటి చేంజెస్ జరిగిన తర్వాత 108గా మారిపోయింది. అంటే 100 ఏమైపోయింది 108 అయింది. అంటే 100 కాస్త ఎంత చేంజ్ అయిందండి 8% ఇంక్రీజ్ అయింది. 100 కాస్త ఎంత ఇంక్రీజ్ అయింది 8 ఇంక్రీజ్ అయిందంటే 100కి 8 ఎంత పర్సెంట్ 8%ఏ కదా, 8% ఇంక్రీజ్. దీన్ని ఇలా కాకుండా వేరేలా చేయాలనుకోండి, ఈ 100 ప్లేస్లో 100 పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం 100నే ఆ నెంబర్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా ఒక నెంబర్ అనుకోండి n అనుకోండి, మనకి పర్సంటేజ్ చేంజ్ కావాలంటే జస్ట్ రేషియో చాలు. పర్సంటేజ్ చేంజ్ కనిపెట్టాలి అంటే ఎంత పర్సెంట్ చేంజ్ అయింది ఒక నెంబర్తో కంపేర్ చేస్తే ఇంకొక నెంబర్ ఎంత పర్సెంట్ ఎక్కువ లేదా ఎంత పర్సెంట్ తక్కువ తెలియాలి అంటే మనకి రేషియో చాలు. ఆ నెంబర్ యొక్క ఒరిజినల్ వాల్యూ అవసరం లేదు. సో మనం ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ n అనుకుందాం. దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం, ఇంక్రీజ్ చేసాం బై 20%, డిక్రీజ్ చేసాం బై 10%. ఇట్లా డిక్రీజ్ చేసిన తర్వాత మనకంటూ ఒక న్యూ నెంబర్ ఒక ఫైనల్ నెంబర్ అంటూ ఒకటి వస్తుంది. మనం చెక్ చేయాల్సింది ఎవరెవరిని చెక్ చేయాలి, మన ఒరిజినల్ నెంబర్ ఎంత, మనకు వచ్చే ఫైనల్ నెంబర్ ఎంత. మన ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేస్తే ఈ ఫైనల్ నెంబర్ ఎంత పర్సంటేజ్ చేంజ్లో ఉంది అది కనిపెట్టాలి. ఇప్పుడు చూడండి 9 ఫైనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 5 × 10 = 50 న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, 6 × 9 = 54. ఇప్పుడు మన న్యూ నెంబర్ అది మన ఒరిజినల్ నెంబర్కి మన ఫైనల్ నెంబర్కి రేషియో ఏంటి 50:54. మనం ఏం చేయాలి, మన ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేస్తే మన ఫైనల్ నెంబర్ ఎంత పర్సంటేజ్ చేంజ్లో ఉందో కనిపెట్టాలి. మన ఒరిజినల్ నెంబర్ 50 అయితే మన ఫైనల్ నెంబర్ 54 అయితే సో ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేస్తే ఫైనల్ నెంబర్ ఎంత ఎక్కువ ఉంది 4 యూనిట్స్ ఎక్కువ ఉంది. సో దాన్నే పర్సంటేజ్గా చెప్పాలి. అంటే పర్సంటేజ్ చేంజ్ కావాలంటే వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది 4. ఎవరితో కంపేర్ చేయాలి, మన ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేస్తే కదా పర్సంటేజ్ చేంజ్ అనేది తెలుస్తుంది. ఒరిజినల్ నెంబర్ ఎంత ఉంది 50 × 100%. సో ఇలా చేసినా కూడా మీకు వచ్చే ఆన్సర్ ఏంటండి అల్టిమేట్లీ 8%. ఇప్పుడు నాని అన్నట్టు మనం ఏం చేయొచ్చు, ఈ n ప్లేస్లో మీరు అన్నట్టు అట్లా కూడా చేయొచ్చు. ఎట్లా 5 ఇక్కడ పెట్టుకొని 10 ఇక్కడ పెట్టుకొని 5తోనూ 10తోనూ డివిజిబుల్ అయ్యే ఒక నెంబర్ తీసుకోవాలంటున్నాడు నాని. తీసుకోండి అట్లానే 5తోనూ 10తోనూ రెండిటితోనూ డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏమై ఉండొచ్చు 50 అనుకోండి. మీ నెంబర్ని 50 యూనిట్స్ అనుకోండి. 50 అయితే దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ 20% పెంచుదాం, మళ్ళీ ఏం చేద్దాం 10% తగ్గిద్దాం. ఇలా తగ్గించిన తర్వాత మనకు వచ్చే అల్టిమేట్ నెంబర్ ఏమవుతుంది 54. అంతే కదా, 5 × 10 = 50కి ఈ 50 క్యాన్సిల్ అయిపోతుంది కదా, 6 9s మిగులుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ 54. ఇప్పుడు మన ఇనీషియల్ నెంబర్ ఏంటి 54 ఉంటుండే 50 ఉంటుండే. మన ఫైనల్ నెంబర్ అల్టిమేట్లీ చేంజెస్ చేసిన తర్వాత ఎంత వచ్చింది 54 వచ్చింది. సో మన ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేస్తే మనకు వచ్చే ఫైనల్ నెంబర్ అంటే ఈ రకరకాల చేంజెస్ చేసిన తర్వాత వచ్చిన ఈ ఫైనల్ నెంబర్ ఎంత పర్సంటేజ్ చేంజ్లో ఉందండి, ఎంత పర్సంటేజ్ చేంజ్లో ఉంది 4 యూనిట్స్ చేంజ్లో ఉంది. ఎవరితో కంపేర్ చేయాలి, మన ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేయాలి 50తో. సో ఇలా చేసినా కూడా మీకు వచ్చే ఆన్సర్ ఏంటండి అదే 8%. క్లియర్ అయిందా నాని డౌట్?
అండ్ నెక్స్ట్ దీన్ని ఇలానే కాదు ఇంకొకలా చేయొచ్చు. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ క్వశ్చన్ మనం ఇంకా సాల్వ్ చేయలేదు, ఓకేనా? థర్డ్ షీట్లో సాల్వ్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్, ఇప్పుడు మీరు నేర్చుకోబోయేది సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ అండ్ డిక్రిమెంట్స్కి సంబంధించి ఒక ఫార్ములా. చూడండి, ప్రీవియస్ కేసులో ఇక్కడ జరిగినవి ఏంటో తెలుసా? సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ అండ్ డిక్రిమెంట్స్ అంటే ఒక నెంబర్ని ఇంక్రీజ్ చేసామనుకోండి, మళ్ళీ ఆ ఇంక్రీజ్ అయిన నెంబర్ని మళ్ళీ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేస్తున్నాం, మళ్ళీ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేస్తున్నాం, మళ్ళీ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటారండి? సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ ఆర్ డిక్రిమెంట్స్ అని పిలుస్తారు. క్లియరా మీకు? క్లియరా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని నేను 20% పెంచాను, తర్వాత 13% పెంచాను, 30% పెంచాను, తర్వాత 70% పెంచాను. సో ఈ నెంబర్ని మనం ఎన్నిసార్లు పెంచి 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 చేసాం కాబట్టి వీటిని ఏమంటారు? సక్సెసివ్ అంటే ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఇట్లా సక్సెసివ్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, లేదంటే డిక్రీజ్ అవుతూ వెళ్తుంది, లేదా ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే నెంబర్ నేను 10% డిక్రీజ్ కూడా చేయొచ్చు. సో ఏం జరుగుతున్నట్టు? ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, అంటే సక్సెసివ్గా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది. దీన్ని మనం సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ అండ్ డిక్రిమెంట్స్ అని పిలుస్తాం. క్లియరా? అయితే ఓన్లీ 2 సక్సెసివ్ చేంజెస్ జరిగాయి అనుకోండి, అది కూడా ప్రాపర్ నెంబర్స్తో అనుకోండి, అప్పుడు మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. సార్ ఓన్లీ 2 టైమ్స్ సక్సెసివ్గా చేంజ్ అంటే మాకు అర్థం కాలేదు, అది కూడా ప్రాపర్ వాల్యూస్ అంటే మాకు అర్థం కాలేదు. ఒక్కసారి చూడండి, 100 ఉంది, 100ని మనం ఏం చేసాం? 20% ఇంక్రీజ్ చేసాం, మళ్ళీ 10% డిక్రీజ్ చేసాం, అవునా? అలా డిక్రీజ్ చేసిన తర్వాత నెంబర్ ఏమైపోయిందంట? 108 అయిపోయింది. ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ ఎంత అంటే ఎంత అని చెప్పారు చెప్పండి? అల్టిమేట్గా ఎంత పర్సెంట్ చేంజ్ అయింది? అల్టిమేట్గా ఈ 100 కాస్త ఒక స్టేజ్లో 20%, ఇంకొక స్టేజ్లో 10% తగ్గింది. సో అల్టిమేట్గా 100కి జరిగిన చేంజ్ ఎంత? 8% అయినా? అవునా కాదా? అల్టిమేట్గా 100లో జరిగిన చేంజ్ ఎంత? 8% చేంజ్ వచ్చింది. సో మనకి ఇక్కడ సక్సెసివ్ చేంజ్ అనేది 2 టైమ్సే జరిగింది, ఒకసారి ఇంక్రీజ్ అయింది, ఒకసారి డిక్రీజ్ అయింది. ఇక్కడ ఈ చేంజ్ అనేది ఏంటి? 20% ఇంక్రీజ్ అయింది. ఈ చేంజ్ ఏంటంట? 10% డిక్రీజ్ అయింది, అవునా? సో అల్టిమేట్ పర్సెంట్ చేంజ్ ఎంతండి? 8%. సో ఈ 8%ని డైరెక్ట్గా కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఓన్లీ 2 టైమ్స్ జరిగేటప్పుడు, చూడండి, ఓన్లీ 2 టైమ్స్ జరిగేటప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటండి? A ± B ± AB by 100%. సార్ ఎట్లా? నాకు చెప్పండి. ఫస్ట్ ఈ 100ని మనం ఏం చేసాం? మనం అల్టిమేట్లీ ఏం కనిపెట్టాలండి? ఇప్పుడు ఏం కనిపెట్టడానికి ఇదంతా మీకు చెప్పాను? అల్టిమేట్గా పర్సంటేజ్ చేంజ్ ఎంత, ఆ 8% కనిపెట్టడానికి నేను మీకు ఇదంతా చెప్తున్నా కదా. ఇప్పుడు ఆ 8%ని డైరెక్ట్గా కనుక్కోవచ్చు, అది కూడా ఓన్లీ 2 టైమ్స్ చేంజెస్ జరిగేటప్పుడు మాత్రమే కనిపెట్టగలిగే ఒక ఫార్ములా ఇది, ఓకేనా? ఈ ఫార్ములాలో ఏముంది, ఎక్కడెక్కడ ఏ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయాలి అనేది ఒక్కసారి తెలుసుకోండి. ఫస్ట్ ఏం చేసాం? మనం 20% ఇంక్రీజ్ చేసాం. సో ఏ ప్లేస్లో మీరు ఏం చేస్తారు? +20. తర్వాత మనం 10% డిక్రీజ్ చేసాం కాబట్టి -10 ప్లస్ తర్వాత ఏం చేసాం? AB అన్నాడు. A అంటే ఏంటి? +20. B అంటే ఏంటి? -10 అపాన్ 100. అల్టిమేట్లీ మొత్తానికి బ్రాకెట్ వేసి పక్కన పర్సెంట్ పెట్టండి. ఇప్పుడు 20 - 10 అంటే ఆన్సర్ ఎంతండి? 10 మైనస్ 20 × -10 అంటే ఎంత? 20 × -10 -200 అపాన్ 100. 100 క్యాన్సిల్, ఇక్కడ -2 ఉంది. 10 - 2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? సో ఈ 8%ని డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసి చేయాలంటే ఇలా, లేదు మేము మెథడ్ యూజ్ చేస్తామంటే ఇట్లా. అర్థమవుతుందా మీకు? ఇక్కడ మీరు ఇక్కడ ఇంక్రీజ్ అదే ఇంక్రీజ్ జరిగింది కాబట్టి, ఫస్ట్ స్టెప్లో ఇంక్రీజ్ జరిగింది కాబట్టి మనం +20 పెట్టుకున్నాం. సెకండ్ స్టేజ్లో ఏం జరిగిందంట? డిక్రిమెంట్ జరిగింది కాబట్టి -10 పెట్టుకున్నాం. తర్వాత
ప్లస్ ఎందుకు పెట్టానంటే జస్ట్ చూడండి, నార్మల్ ఇక్కడ ప్లస్సే ఉంటుంది, బట్ ఏ వాల్యూ ఏంటి, ఏ అనే వాల్యూ ఏంటి, ఏ ఒక్క నేచర్ ఏంటి, ఇంక్రిమెంట్ కదా, కాబట్టి +20. అండ్ బి యొక్క నేచర్ ఏంటి, బి అంటే సెకండ్ జరిగిన చేంజ్, డిక్రిమెంట్ కాబట్టి -10. క్లియర్? డివైడెడ్ బై 100. బ్రాకెట్లో పెట్టుకుంటే ఇప్పుడు కాన్స్టెంట్గా ప్లస్సే ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే నార్మల్లీ ఈ ఫార్ములా ఎలా ఉంటుందంటే a + b + ab/100 అనే ఉంటుంది. నేను ఇట్లా రాయడానికి రీజన్ ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ అని, యూ షుడ్ నో దట్ దేర్ ఆల్సో కుడ్ బి నెగిటివ్ నెంబర్ కూడా ఉండొచ్చు. ఓన్లీ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఆల్వేస్ పాజిటివ్. ఓకేనా? నార్మల్లీ ఫార్ములా ఇదే. మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు, ఏ ప్లేస్లో పాజిటివ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి +20, ప్లస్ బి ప్లేస్లో నెగిటివ్ కాబట్టి -10, ప్లస్ మళ్ళీ ఏ అంటే ఏంటి, +20, బి అంటే ఏంటి, -10, డివైడెడ్ బై 100. సో మొత్తంకి ఒక బ్రాకెట్ వేసి బయట పర్సెంట్ పెట్టుకుంటారు. సో అంత పర్సంటేజ్ చేంజ్ అని. అర్థమైందా? ఐ వాజ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. అది ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మీకు అర్థం కాదు కదా. ఇప్పుడు నేను ఇక్కడ -10 అని డైరెక్ట్గా పెట్టేస్తాను, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అర్థం కాదు. ఆయన ఇక్కడ ఓకే. సో చూడండి, అది ఓన్లీ 2 చేంజెస్కి మాత్రమే పనిచేస్తుంది. ఓన్లీ 2 టైమ్స్ ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్, లేదా 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అండ్ ఇంక్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక నెంబర్ని నేను ఒకసారి 20% ఇంక్రీజ్ చేస్తున్నాను, మళ్ళీ ఏం చేస్తున్నానంటే 30% ఇంక్రీజ్ చేస్తున్నాను. ఈ చేంజెస్ జరుగుతున్నాయి అనుకోండి. ఆ నెంబర్లో అల్టిమేట్ చేంజ్ ఏంటి, ఆ నెంబర్లో నెట్ పర్సంటేజ్ చేంజ్ ఏంటో మనకు కావాలనుకోండి. అప్పుడు ఎలా చేస్తాం, ఒక మోడల్ 100 అనుకోండి, నెంబర్ని 100 అనుకుని ఏం చేస్తారు, 20% ఇంక్రీజ్ అంటున్నాడు కాబట్టి 6/5, ఓకే ఫైన్. అండ్ 30% ఇంక్రీజ్ అంటున్నాడు కాబట్టి 13/10, ఇది కూడా ఫైన్. అల్టిమేట్లీ మనకు వచ్చిన రిజల్ట్ ఏంటంట, 5 10 50కి ఇది 2 టైమ్స్ అవుతుంది, 2 6 12, 12 13 ఎంత వస్తుందండి, 156. సో మనం తీసుకున్న ఒరిజినల్ వాల్యూ 100 కాస్త, సో ఇలా చేంజెస్ చేసిన తర్వాత అల్టిమేట్గా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, 156. అంటే ఎంత పర్సంటేజ్ చేంజ్ అయినట్టు, ఇంక్రీజ్ అయింది, బట్ బై వాట్ పర్సెంట్, 56 ఇంక్రీజ్ అయిందంటే 56% ఇంక్రీజ్ అయినట్టు. ఎందుకంటే మనం కంపేర్ చేసేది 100తో కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయితే అంత పర్సెంట్ ఇంక్రీజ్ అయినట్టు. ఒకటి ఇలా, లేదు అంటే ఇంకొకటి ఎలా, ఆ నెంబర్ని n అనుకోండి, ఆ నెంబర్ని మనం ఏం చేస్తాం, 6/5తో మల్టిప్లై చేసి 20% ఇంక్రీజ్ చేస్తాం. ఆ ఇంక్రీజ్ అయిన నెంబర్ని మళ్ళీ మనం 13/10తో మల్టిప్లై చేసి ఆ ఇంక్రీజ్ అయిన నెంబర్ని మళ్ళీ 30% ఇంక్రీజ్ చేసాం. అలా ఇంక్రీజ్ అయిన తర్వాత మనకు వచ్చే వాల్యూ ఏంటంటే మనకు కావాల్సిన ఫైనల్ నెంబర్ వస్తుంది. మనం కంపేర్ చేయాల్సింది ఎవరెవరిని, మన నెంబర్ని, ఒరిజినల్ నెంబర్ని అండ్ ఫైనల్ నెంబర్ని. మన నెంబర్ ఎంత ఉంది, n, మన ఫైనల్ నెంబర్ ఏంటి, fn. సో దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 50/13 6 ఎంత వస్తుంది, 78. అంటే మన నెంబర్కి ఫైనల్ నెంబర్కి రేషియో ఏమవుతుందండి, 78. సో మన నెంబర్ ఏమో 50 ఉంది, ఫైనల్ నెంబర్ ఏమో 78 ఉంది. ఒకటి, మీరు ఈ కేసులో కూడా జస్ట్ ఏం చేయక్కర్లేదు, ఈ రేషియో మొత్తాన్ని మీరు 2తో మల్టిప్లై చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఎందుకు సార్ 2తో మల్టిప్లై చేస్తున్నారు మీరు, ఎందుకంటే నేను ఈ n అనే నా ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేయాలి. సో దీన్ని 100 అనుకున్నాను అనుకోండి, 100తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎంతైతే ఎక్కువ ఉంటుందో అంత పర్సెంట్ చేంజ్ చెప్పొచ్చు కదా నేను డైరెక్ట్గా. 100తో మనం పర్సంటేజ్ చేంజ్ చెక్ చేయడం ఈజీ కదా. సో అయితే మీరు 2తో మల్టిప్లై చేయండి. లేదు అంటే 50తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది, 28 ఎక్కువ ఉంది. ఎవరితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది, 50తో కంపేర్ చేస్తే. అంటే మన ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేస్తే మన ఫైనల్ నెంబర్ అనేది 28 ఎక్కువ ఉంది. సో ఒరిజినల్ నెంబర్కి ఆ ఫైనల్ నెంబర్లో వచ్చిన చేంజ్ ఎంత పర్సెంట్ అంటే ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. 28 ఆన్సర్ ఎంత వస్తుందండి, 56, ఆ పక్కనే పర్సెంట్. ఒకటి ఇలా, లేదంటే ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా యూజ్ చేస్తారు. ఫస్ట్ మనం ఏం చేసాం చెప్పండి, ఇంక్రీజ్ చేసాం. బై వాట్ పర్సెంట్, 20%. అంటే 20% ఇంక్రీజ్ చేసాం కాబట్టి +20. తర్వాత ఏం చేసాం, మళ్ళీ 30% ఇంక్రీజ్ చేసాం. సో మళ్ళీ 30 ప్లస్ మళ్ళీ ఏం చేసాం, 20 30. ఏ అంటే ఏంటి 20, బి అంటే ఏంటి 30/100%. ఇప్పుడు 20 + 30 అంటే ఆన్సర్ ఎంత ఉంది, 50. ప్లస్ 20 × 30 అంటే 600. 600/100 అంటే 6 అవుతుంది. ఆ పక్కనే పర్సెంట్ ఉంది. సో అల్టిమేట్లీ మన ఆన్సర్ ఏమవుతుందండి, 56% అవుతుంది.
మీరు ఇట్లా కూడా చేయొచ్చు. లేదు అంటే ఇందాక నాని అన్నట్టు ఇక్కడ 5 ఉంది కదా సార్, ఇక్కడ 10 ఉంది కదా సార్, ఈ రెండింటితోనూ తెగేలాగా ఒక నెంబర్ తీసుకుంటే బెటర్ కదా. సో అట్లా అనుకుంటే ఇక్కడ 50 అనుకోండి ఆ నెంబర్ని. సో ఇంటూ 6/5 అనుకోండి అండ్ ఇంటూ 13/10 చేయండి. ఇప్పుడు అల్టిమేట్లీ మనకు ఆన్సర్ వస్తుంది 50తో 50 గెట్ క్యాన్సిల్. 13 6 ఎంత వస్తుందండి 78. మనం తీసుకున్న నెంబర్ ఏంటి 50, మనం అనుకున్న నెంబర్, మనం అనుకున్న ఒరిజినల్ నెంబర్. సో అల్టిమేట్లీ ఆ నెంబర్ని ఇలా చేంజెస్ చేసిన తర్వాత 78 అయింది. 50 78 అయింది అంటే అల్టిమేట్లీ ఎంత చేంజ్ అయినట్టు 28 చేంజ్ అయినట్టు. ఎవరితో కంపేర్ చేయాలి, మన ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేస్తే ఈ ఫైనల్ నెంబర్ ఎంత చేంజ్లో ఉంది 28. ఆ 28 అనేది మన ఒరిజినల్ నెంబర్తోనే కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయింది 50కి ఇది 2 times 28 2 సార్ ఎంత వస్తుందండి 56%. రిమెంబర్ దట్ మనం ఈ a+b+ab/100 యూస్ చేసేటప్పుడు ఓన్లీ ఇలా ప్రాపర్ నెంబర్స్ ఉంటేనే 20%, 30%, 36% ఇలా ఇస్తేనే మనకు అది అప్లై అవుతుంది, ఈజీగా చేయగలుగుతాం. లేదా మీకు ఇక్కడ ఒక నెంబర్ని మనం 16.66% ఇంక్రీజ్ చేసాం, అదే నెంబర్ని మళ్ళీ 14.28% ఇంక్రీజ్ చేసాం. ఇట్లాంటి వాల్యూస్ మీరు అందులో వేయగలుగుతారా? వేయగలిగినా సరే కాంప్లికేట్ అయింది కదా. వై కాంప్లికేట్ అవర్ లైఫ్? మీకు అర్థమైందా? అట్లా కాంప్లికేట్ చేయకుండా సింపుల్ వేలో చేయడానికి మనం ట్రై చేయాలి. అట్లాంటప్పుడే మనకి ఈ మెథడ్స్ని చెప్పండి. వేయకూడదు. వెరీ గుడ్ డౌట్, కానీ అది వేయకూడదు. మనం ఇక్కడ వేసేది ఏంటి, జస్ట్ దాని వాల్యూ పర్సెంట్ కూడా వేయట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 20% ఇంక్రీజ్ అన్నాను, బట్ నేను ఇక్కడ వేసింది ఏంటి 20నే వేసాను కదా, పర్సెంట్ వేయలేదు కదా. చూడు, ఇక్కడ నేను 20% అన్నాను, ఇక్కడ నేను వేసింది ఏంటి 20% వేయలే, నేను బయట పెట్టుకున్న పర్సెంట్ని. ఓకేనా? ఆ వాల్యూస్ మీరు అక్కడ ఆ ఫార్ములాలో యూజ్ చేయలేరు. మీకు ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే, బెస్ట్ యూజెస్ దీనికి ఎక్కడ దొరుకుతుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మీకు ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఓకేనా? అవి కూడా మనం ఆ చాప్టర్ వచ్చినప్పుడు చాలా క్లీన్గా డిస్కస్ చేసుకుందాం. బట్ ప్రస్తుతానికి మన ఫస్ట్ క్వశ్చన్ మీద ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఏంటి, ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%, దెన్ డిక్రీజ్డ్ బై 25%, అండ్ దెన్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ బై 25%. వాట్ ఈజ్ ద నెట్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్? మనకు తెలియదు కదా, ఇంక్రీజా డిక్రీజా తెలియదు కదా. ఇట్లాంటి చేంజెస్ చేసిన తర్వాత ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, మనం చెక్ చేయాలి. పర్సెంట్ ఇన్ ద నెంబర్ కరెక్ట్ టు ద నియరెస్ట్ ఇంటీజర్. కొంచెం కేర్ఫుల్గా వినండి ఈ క్వశ్చన్ని. ఒక నెంబర్ ఉందంట, మనం ఏ మెథడ్ ఫాలో అవుదాం, 100ని తీసుకొని చేయొచ్చు లేదా n అని తీసుకొని చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 తీసుకున్న ఆలోచన అందరికీ రావచ్చు రాకపోవచ్చు, బట్ ఆ నెంబర్ని n అనుకుందాం. n అనుకుంటే దాన్ని ఫస్ట్ ఏం చేయాలి, మనం 30% ఇంక్రీజ్ చేయాలి. 30% ఇంక్రీజ్ చేయాలంటే ఆ నెంబర్ని నేను దేంతో మల్టిప్లై చేయాలి, 13/10తో మల్టిప్లై చేయాలి. 13/10తో మల్టిప్లై చేసిన తర్వాత అలా ఇంక్రీజ్ అయిన ఈ నెంబర్ని మళ్ళీ ఏం చేయాలి, డిక్రీజ్ చేయాలి. బై వాట్ పర్సెంట్? బై 25%. బై 25% డిక్రీజ్ చేయాలంటే నేను దీంతో మల్టిప్లై చేయాలి. మళ్ళీ అలా డిక్రీజ్ అయిన నెంబర్ని మళ్ళీ ఏం చేయాలి, ఇంక్రీజ్డ్ బై 25%. మళ్ళీ 25% ఇంక్రీజ్ చేయాలి, అప్పుడు నేను దీంతో మల్టిప్లై చేయాలి. ఇలా మల్టిప్లై చేసిన తర్వాత అల్టిమేట్లీ ఇదే కదా చేంజెస్, మరి ఇంకేం చేంజెస్ చేయలేదు. అల్టిమేట్లీ ఫైనల్గా మనకు ఒక నెంబర్ అంటూ ఒకటి వస్తుంది. సో మనం ఏం చేయాలి, మన ఇనీషియల్ నెంబర్ని, మనకు వచ్చిన ఈ ఫైనల్ నెంబర్ని చెక్ చేయాలి ఎంత పర్సంటేజ్ చేంజ్లో ఉన్నాయని. ఇప్పుడు చెప్పండి, ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయా? 5తో కంపేర్ చేస్తే ఇది 2. 13 3 ఎంత వస్తుంది 39. 2 4 8 8 4 ఎంత వస్తుందండి 32. ఇప్పుడు మన ఒరిజినల్ నెంబర్కి ఫైనల్ నెంబర్కి రేషియో ఏమవుతుందో చెప్పండి. ఒరిజినల్ నెంబర్ 32 ఉంది, ఫైనల్ నెంబర్ ఏమో 30 అంతేనా 39 ఉంది, అంతే కదా. దీన్ని యూజ్ చేస్తే మనకి ఒరిజినల్ నెంబర్కి ఫైనల్ నెంబర్కి రేషియో వస్తుంది 32:39. ఇప్పుడు నాకు చెప్పండి, ఇది మన ఒరిజినల్ నెంబర్ అయితే, ఇది మన ఫైనల్ నెంబర్ అయితే అల్టిమేట్గా ఎంత చేంజ్ వచ్చిందంట 7. ఎవరితో కంపేర్ చేయాలి, ఎవరితో కంపేర్ చేయాలి, మన ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేయాలి 32తో ఇంటూ 100%. 4తో క్యాన్సిల్ చేయండి, ఈజీ కదా. 4కి ఇది 25 టైమ్స్ అవుతుంది, 4కి ఇది 8 టైమ్స్ అవుతుంది. 725 ఆన్సర్ ఎంత 175.
దాన్ని మనం 8తో డివైడ్ చేసి పక్కన పర్సెంట్ ఉంది కాబట్టి ఆ పర్సెంట్ వేసుకోవాలి. సో 8 2 జార్ ఎంత వస్తుందండి 16 అండ్ ఇక్కడ 15, 8 1 జార్ ఏమవుతుంది 8 అండ్ ఇక్కడ 7, ఆ పక్కన పాయింట్ పెట్టుకోండి 0, 8 8 జార్ 64, ఇంకెంత మిగులుతుంది 6 0, 8 7 జార్ 56. మీరు ఇట్లా వేయాలంటే ఇంకా అట్లా వేసుకుంటా పోండి, ఓకేనా. సో 8 5 జార్ 40, అక్కడతో క్యాన్సిల్ 0. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, 21.8 వచ్చిన తర్వాత మీరు ఆపేయచ్చు, ఓకేనా. 21.875 వచ్చిందండి. అయితే మనకేం కావాలి 875%. ఇది మన ఆన్సర్, ఎగ్జాక్ట్ ఆన్సర్. మనకు అడిగింది ఏంటి, కరెక్ట్ చేయండి అంటున్నాడు. ఎక్కడికంట టు ద నియరెస్ట్ ఇంటీజర్. ఈ 21.875కి దగ్గరగా ఉండే ఇంటీజర్ ఏంటో చెప్తారా, 22. సో అక్కడ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ జరిగిందా, ఆబ్వియస్లీ మన ఒరిజినల్ నెంబర్ ఇది, మన ఫైనల్ నెంబర్ ఇది, అంటే ఇంక్రీజ్ జరిగింది. ఆ ఇంక్రిమెంట్ ఎంతంటే 21.875%. దీన్ని మనం అప్రాక్సిమేట్ చేసుకుంటే 22% ఇంక్రీస్డ్. ఓకేనా పిల్లలు, ఇది క్లియర్. ఇక్కడ కింద రాస్తానా అండి ఒక్కసారి, ఇక్కడ ఇలా రాసేయచ్చా, దీన్ని ఇంకొకలా చేయాలనుకోండి. ఇంకొకలా ఎలా చేస్తారు, ఆ నెంబర్ని 100 అనుకోండి. ఆబ్వియస్లీ మీకు ఇక్కడ కాంప్లికేట్ అయ్యింది నెంబర్ 100తో తీసుకుంటే, అందుకనే 100 అన్ని చోట్ల యూజ్ చేయలేరని చెప్పేది. సో 100 మనం ఇప్పుడు ఏం చేయాలంట, 13/10 అంట, మల్టిప్లైడ్ బై 3/4 అంట, మల్టిప్లైడ్ బై 5/4 అంట. అల్టిమేట్లీ మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందో చెప్తారా, 10తో క్యాన్సిల్ చేస్తే ఇది 10 టైమ్స్, మళ్ళీ 975/8 టోటల్గా 975/8 అంట ఆన్సర్. ఇప్పుడు 975/8ని కూడా డివైడ్ చేయండి, 121.875 వచ్చింది. దీని అంతటినీ మీరు సాల్వ్ చేస్తే మీకు 975/8 వచ్చింది. దాన్ని సాల్వ్ చేస్తే మీకు 121.875 వచ్చింది. అయితే మన ఒరిజినల్ నెంబర్ ఏంటి 100. ఆ 100తో కంపేర్ చేస్తే మనకు వచ్చిన ఫైనల్ నెంబర్లో ఎంత ఎక్కువ ఉంది, ఎక్కువే ఉంది ఆల్రెడీ. 21.875 ఎక్కువ ఉందంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయినట్టు, 21.875% ఇంక్రీజ్ అయినట్టు కదా. సో దాన్నే అప్రాక్సిమేట్ చేసి నియరెస్ట్ ఇంటీజర్ చెప్పాలంటే 22% ఇంక్రీజ్. క్లియరా పిల్లలు, లేదు ఇందాక నాని అన్నట్టు మళ్ళీ ఏం చేద్దాం, ఇక్కడ ఈ 100 ప్లేస్లో ముందుగానే మనకు తెలుసు కదా 30% ఇంక్రీజ్ అంటే డినామినేటర్లో 10 వస్తుంది, 70 అంటే 25% డిక్రీజ్ 75%, ఇది అంటే కింద 4 వస్తుంది, ఇక్కడ కూడా 4 వస్తుంది. వై నాట్ 160, 10తోనూ డివిజిబుల్ అవ్వాలి కాబట్టి అందులో 10 ఉండాలి. ఈ 4తో డివిజిబుల్ అవ్వాలి, ఒక 4 ఉండాలి. అండ్ ఈ 4తో కూడా డివిజిబుల్ అయి ఉండాలి, ఇంకొక 4 ఉండాలి. సో 4 × 4 × 10 ఆన్సర్ ఎంత వచ్చింది, 160 అనుకుందాం. మన నెంబర్ని 160 అనుకుని దాన్ని 13/10తో మల్టిప్లై చేయండి, అండ్ 3/4తో మల్టిప్లై చేయండి, అండ్ 5/4తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 10 4 4 అంటే 160, 160 గెట్ క్యాన్సిల్. 13 3 జార్ 39, 39 5 జార్ ఎంత వస్తుందండి ఆన్సర్, ఎంత అవుతుంది 195. ఇప్పుడు మన ఒరిజినల్ నెంబర్ ఏమో 160 అంట, మన ఫైనల్ నెంబర్ ఏమో 195 అంట. అయితే ఇప్పుడు 5తో మనం క్యాన్సిల్ చేయొచ్చు కదా వీటిని, ఇంకొంచెం షార్ట్ అయింది కదా. లేదంటే డైరెక్ట్గా ఇట్లా చేస్తారంటే ఎంత ఇంక్రీజ్ అయిందండి, 35 ఇంక్రీజ్ అయింది. ఎవరితో కంపేర్ చేస్తే 160తో కంపేర్ చేస్తే. సో ఇంటూ 100%, ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది, 0 0 గెట్ క్యాన్సిల్డ్. 4తో క్యాన్సిల్ చేస్తే 4 టైమ్స్, 4తో క్యాన్సిల్ అవుతుంది, ఒక నిమిషం, 0 0 గెట్ క్యాన్సిల్. 2తో క్యాన్సిల్ చేస్తే 8 టైమ్స్, 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 5 టైమ్స్. 35 5 ఆన్సర్ ఎంత వస్తుంది, 175/8%. ఇక్కడ చేసిందే కదా చూడండి, అల్టిమేట్లీ మనకు వచ్చే ఆన్సర్ అదే కదా పిల్లలు. క్లియరా? అయితే ఇప్పటిదాకా మాట్లాడుకున్న వాటిని ఒక్కసారి సమరైజ్ చేసుకుందాం. ఇప్పటిదాకా మనం ఏమేమి నేర్చుకున్నామండి, మనం అల్టిమేట్ పర్సంటేజ్ చేంజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అంటే ఒక వాల్యూని మనం ఇంత % ఇంక్రీజ్ చేయొచ్చు, మళ్ళీ ఆ పెరిగిన దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేయొచ్చు, ఆ పెరిగిన దాన్ని మళ్ళీ డిక్రీజ్ చేయొచ్చు.
అండ్ ఇలా రకరకాల చేంజెస్ చేసిన తర్వాత అల్టిమేట్లీ మనకి ఫైనల్ నెంబర్ అంటూ ఒకటి వస్తుంది. సో అది మన ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేస్తే అల్టిమేట్గా ఎంత పర్సంటేజ్ చేంజ్లో ఉంది, డిక్రీజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు. సో డిక్రీజ్ అయితే ఎంత పర్సంటేజ్ డిక్రీజ్లో ఉంది, ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఎంత పర్సంటేజ్ ఇంక్రిమెంట్లో ఉంది, అది కనిపెట్టాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ అల్టిమేట్ పర్సంటేజ్ చేంజ్. అది కనిపెట్టడానికి ఏమేమి చేసుకున్నాం, 100తో కంపేర్ చేసుకున్నాం, లేదంటే ఆ నెంబర్ని ఆర్బిట్రరీగా ఏదో ఒక ర్యాండమ్ n అనుకున్నాం, ఇంకొకటి అది LCM అనుకున్నాం, ఇంకొకటి ఒకవేళ 2 సక్సెసివ్ చేంజెస్ మాత్రమే ఉండి అందులో ప్రాపర్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, ప్రాపర్ పర్సంటేజ్ వాల్యూస్ లైక్ 20%, 30%, 25, 35 ఇట్లాంటివి ఇచ్చాడు అనుకోండి, ఈజీగా మనం అక్కడ ఏం ఇంప్లిమెంట్ చేయొచ్చు, a+b+ab/100 అనే ఫార్ములాని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. క్లియరా పిల్లలు? ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 16% అండ్ దెన్, అలా ఇంక్రీజ్ చేసిన తర్వాత అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 14%. ద నెంబర్ సో అప్టైన్, అట్లా అప్టైన్ అయిన నెంబర్ అంట ఈజ్ నౌ డిక్రీజ్డ్ బై 30%. మళ్ళీ అలా వచ్చిన నెంబర్ని మళ్ళీ 30% డిక్రీజ్ చేశారంట. వాట్ ఈస్ ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సెంట్ ఇన్ ద ఒరిజినల్ నెంబర్? ఆ ఒరిజినల్ నెంబర్లో ఎంత ఇంక్రీజ్ అయింది లేదా ఎంత డిక్రీజ్ అయిందని అడుగుతున్నాడు. చూడండి, ఆ నెంబర్ని ఏమనుకోవచ్చు కాసేపు, ఈ మెథడ్స్ అన్నిటిలోకి మీకు బెస్ట్ అనిపించింది ఏ మెథడ్? మీ ఒపీనియన్ మీరు ఇవ్వండి, మీకు బెస్ట్ అనిపించిన మెథడ్ ఏంటి? ఏది లేదా? హండ్రెడ్తో అన్నీ చేయలేరు కదా, కొంచెం ప్రాబ్లం అయితే. ఓకే ఫైన్, చేద్దాం. ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 16% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 14%. ఆ నెంబర్ని కాసేపు n అని అనుకుందాం, కాసేపు ఫస్ట్, ఓకేనా? తర్వాత 100తో చేద్దాం. కాసేపు n అనుకోండి. ఈ n అనే నెంబర్ని ఫస్ట్ మనం 16% ఇంక్రీజ్ చేసాం. నాకు చెప్పండి, 16%కి మీకు డైరెక్ట్గా ఫ్రాక్షన్ వాల్యూ గుర్తురాలేదు. 16% ఇంక్రీజ్ చేయాలంటే మీరు దేంతో మల్టిప్లై చేయాలి? ఐ మీన్ ఒక నెంబర్ 16% ఇంక్రీజ్ అయితే ఏంటి, ఆ నెంబర్కి మనం 116% కనుక్కుంటే ఏంటి, రెండు ఒకటా కాదా? ఒక నెంబర్ని 16% ఇంక్రీజ్ చేస్తున్నామంటే 116/100తో మల్టిప్లై చేయొచ్చు, అవునా కాదా చెప్పండి? అంతే కదా, 116/100 చేయొచ్చు కదా, డౌట్ ఏం లేదు కదా. అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 14%, మళ్ళీ దాన్ని 14% ఇంక్రీజ్ చేశారంటే 114/100 అవుతుంది. ద నెంబర్ సో అబ్టైన్డ్ ఈజ్ నౌ డిక్రీజ్డ్ బై 30%. మళ్ళీ దీన్ని ఏం చేశారంట, డిక్రీజ్ చేశారు బై 30%. అంటే 30% డిక్రిమెంట్ అంటే నేను దీంతో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 30% డిక్రీజ్ చేస్తున్నారంటే 70% కనుక్కుంటున్నట్టు. 70% అంటే 7/10 అనే కదా. ఏదైనా ఒక నెంబర్కి మీరు 30% తగ్గిస్తున్నారంటే ఆ నెంబర్లో 70% కనుక్కుంటున్నట్టు. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ని మనం ఇంక్రీజ్ చేసాం, తర్వాత ఆ ఇంక్రీజ్ అయిన నెంబర్నే మళ్ళీ మనం ఇంక్రీజ్ చేసాం బై 14%. ఇలా ఈ చేంజెస్ చేసిన తర్వాత ఏదైతే నెంబర్ వచ్చిందో అంటే ఇదే ఈ నెంబర్ మొత్తం, దీన్నే వాడు కావాలని లాంగ్వేజ్ అట్లా ఇచ్చాడు అంతే. సో అలా వచ్చిన నెంబర్ని మళ్ళీ డిక్రీజ్ చేసామని చెప్పడానికి అట్లా చేశాడు అంతే. అలా వచ్చింది కదా, ఇక్కడ దాకా వచ్చింది ఆ నెంబర్, దాన్నే మళ్ళీ డిక్రీజ్ చేసామంటున్నారు, తప్పేముంది? వాడు చెప్పిందే మనం చేస్తున్నాం. వాట్ ఈస్ ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? ఇప్పుడు మనకి ఫైనల్ నెంబర్ అంటూ ఒకటి వస్తుంది. ఇప్పుడు ఆ ఫైనల్ నెంబర్ మనం కనుక్కోవాలి. నేను మీకు స్టార్టింగ్లో బేసిక్స్ దగ్గర చెప్పండి ఏంటంటే, 3 డిజిట్ మల్టిప్లికేషన్ మీ ఎవరికి చెప్పలేదు. ఐ మీన్ యాక్చువల్గా అవసరం లేదు, ఇక్కడ మనం చేయాల్సిన అవసరం వచ్చింది అని నేను చెప్పట్లేదు. చేయాల్సిన అవసరం లేదు, దీన్ని ఇంకొకలా ట్యాకిల్ చేయొచ్చు. డబుల్ డిజిట్ మల్టిప్లికేషన్ మీ అందరికీ వచ్చు కదా, డబుల్ డిజిట్ మల్టిప్లికేషన్ గుర్తులేదా? ఫర్ ఎగ్జాంపుల్ 63 మల్టిప్లైడ్ బై 74 ఇస్తే 6 7s 42 అని, 3 4s 12 అని, 3 7s 21, 6 4s 24. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 43 వస్తుంది. సో లాస్ట్ డబ్బా వదిలేసి 43 ఇక్కడ వేసుకుంటే 4 6 4 2 ఆన్సర్ అవుతుంది. ఈ డబల్ డిజిట్ మల్టిప్లికేషన్ మీ ఎవరికి గుర్తులేదా?
తప్పు చేశానా నేను? ఓహో సారీ ఇక్కడ 45. ఓకేనా, ఇక్కడ 45 పెట్టుకోండి. ఇప్పుడు ఇది 6 అవుతుంది. ఓకేనా, క్లియరా? సో ఇది మన ఆన్సర్ అవుతుంది. డబుల్ డిజిట్ మల్టిప్లికేషన్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో అదే డబుల్ డిజిట్ మల్టిప్లికేషన్ యూస్ చేసి మనం ఇక్కడ ఇది కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒక్కసారి చూడండి ఎట్లా హ్యాండిల్ చేస్తామో దీన్ని. మనకి ఇక్కడ కిందన దిగువ ఈ జీరోస్తో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ ఏవీ లేవు. పోనీ నెంబర్స్ చూస్తేనేమో కొంచెం కాంప్లికేటెడ్ ఉన్నాయి. ఏం చేయొచ్చు మరి? జీరోస్తో లేవు బట్ 4తో క్యాన్సిల్ చేయొచ్చు. 4తో ఇది 29 టైమ్స్, 4తో ఇది 25 టైమ్స్. బట్ అట్లా కూడా క్యాన్సిల్ చేయొద్దు. కాసేపు ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చండి? కాసేపు 116 × 14 చేద్దాం. సార్ 116 మల్టిప్లైడ్ బై 114 చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మీరు 11 ఒక నెంబర్ అనుకోండి, 6 ఒక నెంబర్ అనుకోండి, ఇక్కడ కూడా 11 ఒక నెంబర్ అనుకోండి, 4 ఒక నెంబర్ అనుకోండి. ఇప్పుడు ఏం చేయొచ్చు? 11 × 11 అంటే ఆన్సర్ ఎంత? 121. 6 × 4 అంటే ఆన్సర్ ఎంత? 24. ఇప్పుడు 6 × 11 అంటే 66. 11 × 4 అంటే 44. ఈ రెండు యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందండి? 110. సో లాస్ట్ ఒక డబ్బా వదిలేసి 110 ఇక్కడ పెట్టుకోండి. సో 1 3 2 2 4 ఆన్సర్ ఒకసారి చెక్ చేయండి కరెక్టా కాదా? వన్ 3 2 2 4 ఓకేనా పిల్లలు? ఇలా చేయొచ్చు మీరు, సింపుల్. ఇప్పుడు ఆ 1 3 2 2 4 ఉంది, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్. మళ్ళీ దాన్ని 7తో మల్టిప్లై చేయాలి కదా. సో 7తో మల్టిప్లై చేయండి. 7 1 = 7, 7 3 = 21, 7 2 = 14, 7 2 = 14, 7 4 = 28. ఆన్సర్ ఎంత వస్తుందండి? 8 6 5 2 9. 92568 వచ్చింది. మన న్యూ నెంబర్, అదే మన ఒరిజినల్ నెంబర్ 92568 డివైడెడ్ బై 100000. ఇంతేనా ఉన్నాయి సున్నాలు? 1 2 3 4. దట్ ఈక్వల్స్ టు ఫైనల్ నెంబర్. ఇప్పుడు మన ఒరిజినల్ నెంబర్కి మన ఫైనల్ నెంబర్కి రేషియో ఏంటంట? 10000092568 అంట. కాసేపు ఏం చేస్తారంటే ఇక్కడ 000 ఉంది కదా, ఆ 000ని దీనికి ఇచ్చేస్తారా? నేను ఈ రెండు రేషియోస్ కూడా 000తో డివైడ్, అటు ఇటు 1000తో డివైడ్ చేస్తున్నాను. తప్పేమైనా ఉందా? సో 000 క్యాన్సిల్. ఇప్పుడు 100తో కంపేర్ చేస్తే ఈజీ కదా మనకి. ఇప్పుడు చూడండి ఇక్కడ వస్తుంది పాయింట్ 92.568 ఉంది మన నెంబర్. అరే మన ఒరిజినల్ నెంబర్ ఏమో 100 ఉంటే మన ఫైనల్ నెంబర్ 92.568 ఉంటుందంట. అంటే తగ్గిందా లేదా? ఎంత తగ్గిందో చెప్పండి. ఎంత తగ్గుతుంది అంటే అప్రాక్సిమేట్లీ 7.432%. అప్రాక్సిమేట్ ఏంటి? ఇది కరెక్టేనా? ఇది 7 పాయింటేనా? అంతే, 7.432% అవుతుంది. ఇప్పుడు మనకి 100 మన ఒరిజినల్ నెంబర్ అయితే మనకు వచ్చిన అల్టిమేట్ నెంబర్ 92.568 అయితే 7.432 అవుతుందండి మనకు కావాల్సిన నెంబర్. అంటే పర్సంటేజ్ చేంజ్ ఎంత వచ్చినట్టు? 7.432%. మరి 7.432%కి దగ్గరగా ఉండే ఇంటీజర్ ఏంటి? వాడు అన్నాడు కదా నియరెస్ట్ టు అన్ ఇంటీజర్ అని. మరి 7.432కి దగ్గరగా ఉండే ఇంటీజర్ ఏంటి? 7ఏ కదా, 8 అవ్వదు కదా, 7ఏ కదా దగ్గరగా ఉండే ఇంటీజర్. అయితే ఇక్కడ డిక్రిమెంట్ అయిందా, ఇంక్రిమెంట్ అయిందా? డిక్రిమెంట్ అయింది. ఎంత డిక్రిమెంట్ అయింది? 7% డిక్రిమెంట్ అయింది. అయితే మీకు ఇక్కడ చెప్పాల్సిన ఇంకొక పాయింట్ ఉంది. సార్ ఒక 3 డిజిట్ మల్టిప్లికేషన్ వస్తే ఇలానే మనం హ్యాండిల్ చేయాలా? ఇలా చేయక్కర్లేదు. ఇంకొక చిన్న లాలీపాప్ మెథడ్ ఉంటుంది. లాలీపాప్ మెథడ్ చిన్నపిల్లల మెథడ్. అది ఎట్లా అంటే ఇప్పుడు 116, ఇంకొక నెంబర్ ఏంటి? 114. 116ని ఇలా వేసుకోండి, 114ని అట్లా వేసుకోండి. సో ఈ నెంబర్ని మీరు నిలువుగా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. చెప్పండి ఇప్పుడు 1 × 1 అంటే ఎంత? 1. మళ్ళీ ఈ 1 అంటే ఫస్ట్ రో మొత్తం నిండాలంటే ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా ఈ 1తో మల్టిప్లై చేయాలి. సో 1 × 1 ఎంత? 1. మళ్ళీ 4 × 1 ఎంత? 4.
మళ్ళీ 1 ఇంటూ 1 ఎంత అవుతుంది 1, 1 ఇంటూ 1 ఎంత అవుతుంది మళ్ళీ 1, మళ్ళీ 4 ఇంటూ 1 ఎంత 4, మళ్ళీ 1 ఇంటూ 6 ఎంత వస్తుంది 6, 1 ఇంటూ ఈ 6 ఎంత మళ్ళీ 6, 4 ఇంటూ 6 ఎంత 24. ఇది చిన్న మెథడ్, ఇది మీరు అప్లై చేయరు ఎగ్జామ్లో, సరదాగా తెలుసుకోవడానికి మాత్రమే చెప్తుంది, ఇది అప్లై చెయ్యరు, అక్కర్లేదు. ఓకేనా? ఇప్పుడు జారుడు బల్లలు వేసుకోండి. సార్ జారుడు బల్లల ఎక్కడెక్కడ వేస్తారు సార్? ఇలా వేయండి జారుడు బల్లలు. సార్ ఇలా జారుడు బల్లలు వేసిన తర్వాత ఏం చేయాలి? ఒక జారుడు బల్ల నుంచి ఒక పిల్లోడే బయటికి రావాలి. ఇప్పుడు చూడండి 2, 4 ఉన్నారు, అందులో యూనిట్ డిజిట్ కదా 4, ఆ 4 కిందకు వచ్చి పడిపోయింది. సో 4 ఆ టేబుల్ని వాడేసింది కదా, అందుకని 2 ఏం చేసిద్ది, నాకు ఇది వద్దని చెప్పేసి పక్క వెళ్ళిపోయింది. ఇక్కడ మొత్తం 4 ఉంది, 2 ఉంది, అంటే మొత్తం 6, అండ్ ఇక్కడ ఒక 6 ఉంది, అంటే మొత్తం కలిపితే 12 అవుతుంది. ఆ 12లో యూనిట్ డిజిట్ ఏంటి 2 వచ్చి కిందకి పడిపోయింది. ఇప్పుడు ఈ 1 ఏం చేసిద్ది, నువ్వు వాడేసావు కదా నేను పక్కదానికి పోతా అని చెప్పేసి పక్క వెళ్ళిపోయింది. 4, 1, 1, 6 మళ్ళీ 6 మళ్ళీ 12 అయిపోయింది. సో మళ్ళీ ఈ 12లో అంటే ఈ జారుడు బల్లకు సంబంధించిన 12లో ఈ 2 కిందకు వచ్చి పడిపోయింది. సో ఈ 1 ఏం చేసిద్ది, నువ్వు వాడేసావు కదా నేను పక్కదానికి పోతా. సో ఇక్కడికి 1 వచ్చేసిద్ది. సో 1, 1, 1 అంటే 3, ఆ పైన ఇంకొక 1 ఉంది, సో దానికి ప్రాబ్లమే లేదు, అలా జారిపోయింది 1. ట్రిపుల్ డిజిట్ మల్టిప్లికేషన్కి ట్రిక్ అంటే మరి ఇట్లాంటి ట్రిక్లే ఉంటాయి. ఇంకా స్మార్ట్గా కావాలంటే టేబుల్స్ నేర్చుకొని చేయటమే. ట్రిపుల్ డిజిట్స్ మనకు అవసరం లేదు యాజ్ ఫార్ యాజ్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ ఆర్ కన్సర్న్డ్. As far as any competitive examination is concerned, not everybody is Shakuntala Devi. So they are conducting examinations keeping an average student in the purview. Okay, my dear candidates. ఈ మెథడ్ క్లియరా? మీరు పెద్ద నెంబర్స్ తీసుకుంటే ఇంకొంచెం కాంప్లికేట్ అయ్యింది. సార్ చెప్పారు బాగానే ఉంది, ఒక్కసారి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం, సరదాగా చేద్దాం ఇంకొక నెంబర్తో. ఏదైనా ఒక 3 నెంబర్స్ చెప్పండి. దాని బదులు నార్మల్ మెథడ్ చేయడమే ఈజీ అనిపిస్తుంది. చెప్పండి ఇంకొక 3 నెంబర్స్ ఏదో ఒకటి. 224. ఇప్పుడు 2 ఉంది, ఇక్కడ రావాల్సిన నెంబర్ ఏమవుతుంది 4, ఈ 2 4, ఈ 4 ఈ 2 8, 2 5 10, 2 5 10, 4 5 20, 6 2 12, 6 2 12, 4 6 24. జారుడు బల్ల వేయండి. ఇప్పుడు ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమైంది పడిపోయింది, వాడేసింది కదా, సో 2 ఇక్కడ పోయింది. సో 2 20 అంటే 22 + 12, టోటల్ ఎంత అయింది 22 + 12 అంటే 34. ఆ 34లో 4 ఏంటి జారిపోయిద్ది ఫస్ట్. ఈ 3 ఏం చేసిద్ది, వాడేశారు కదా నేను పక్కదానికి పోతా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిద్ది ఇందులోకి. సో 3 8 11 + 10 21 + 12, 21 + 12 ఎంత 33 కదా. ఆ 33లో ఒక 3 కిందకు వచ్చి పడిపోయిద్ది, బట్ దానికి ముందున్న 3 ఇక్కడికి వచ్చేసిద్ది. సో 10 + 3 13 + 4 17, అందులో 7 కిందకు వచ్చి పడిపోయిద్ది, 1 ఏమో ఇక్కడికి వెళ్ళిపోయింది. 4 + 1 అంటే టోటల్గా ఎంత 5. చెక్ చేయండి ఒకసారి. ఫైవ్ 57344. క్లియరా పిల్లలు? క్లియర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 40% అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 25%, అగైన్ ఇంక్రీజ్డ్ బై 15% and then decreased by 20%. What is the net increase or decrease percent in the number? ఎగ్జాక్ట్ వాల్యూ అడుగుతున్నాడు, ఎందుకంటే చూసారా అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇవ్వలేదు, ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ అడుగుతున్నాడు. ఆ నెంబర్ని కాసేపు n అనుకోండి, దాన్ని మనం ఫస్ట్ 40% ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి చెప్పండి? ఇంక్రీజ్ చేసాం,
దాని తర్వాత ఆ ఇంక్రీజ్ అయిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఏం చేయాలి, 25% డిక్రీజ్ చేయాలి. అంటే మళ్ళీ అలా డిక్రీజ్ అయిన నెంబర్ని మళ్ళీ ఏం చేసామంట, ఇంక్రీజ్డ్ బై 15%. మరి 15% ఇంక్రీజ్ చేయాలంటే మళ్ళీ ఈ నెంబర్ని మళ్ళీ డిక్రీజ్ చేయాలి బై 20%. మళ్ళీ డిక్రీజ్ చేయాలంటే ఇప్పుడు మనకు ఒక ఫైనల్ నెంబర్ అంటూ ఒకటి వస్తుంది. సో ఈ మన నెంబర్ని ఆ ఫైనల్ నెంబర్ని కంపేర్ చేయాలి. సో క్యాన్సిల్ అవ్వాల్సిన టర్మ్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. ఇంకేమైనా ఉన్నాయా క్యాన్సిల్ అవ్వడానికి? ఏమీ లేవు. మొత్తం పైన ఉన్నవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఇంకా 7 3 23, 7 3 21 అవుతుంది. ఆ పక్కనే 23 ఉంది. 21 into 23 అంటే ఆ రెండింటికి మధ్యలో ఒక నెంబర్ ఉంది 22 అని. సో 22 స్క్వేర్ 484 - 1 483 అవుతుందా ఆన్సర్ పైన. 5 into 20 100, 105 ఎంత వస్తుందండి, 500. సో మన నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ నెంబర్. కొంతమందికి ఇక్కడ క్యాలిక్యులేషన్ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నా, 21 into 23 చేయాలనుకోండి. ఈ రెండు నెంబర్స్ కూడా దగ్గరగా ఉన్న నెంబర్స్. ఆ రెండింటికి మధ్యలో ఒకే ఒక నెంబర్ ఉంది. వాట్ ఈస్ దట్ నెంబర్? 22 కదా. మనం 21 ఎట్లా రాయొచ్చు, 22 - 1 అని రాయొచ్చు. 23ని ఎట్లా రాయొచ్చు, మల్టిప్లైడ్ బై 23ని 22 + 1 అని రాయొచ్చు. ఇది a - b ఇంటూ a + b ఫార్మేట్లో ఉంది కాబట్టి a + b ఇంటూ a - b అంటే a² - b² అంటే 22² - 1². 22 స్క్వేర్ ఎంత అవుతుందండి, 484. 484 - 1² అంటే 1. 484 - 1 అంటే 483. సో ఇప్పుడు 483/500 వచ్చింది మన నెంబర్, ఫైనల్ నెంబర్. ఈ రెండింటికి రేషియో ఏమైపోయిందండి, 500:483. సో 500 కంటే ఇక్కడ ఎంత తక్కువ ఉంది, 17 తక్కువ ఉంది. ఆ 17 ఎవరితో కంపేర్ చేస్తే తక్కువ ఉంది, మన ఒరిజినల్ నెంబర్తో. సో ఇంటూ 100%. సో 0000 కాటుతో 17ని 5తో డివైడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటండి, 3.4. 3.4% డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా? మన ఒరిజినల్ నెంబర్ ఇది, వచ్చిన ఫైనల్ నెంబర్ ఇది. అల్టిమేట్గా డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయింది. బై వాట్ పర్సెంట్? 3.4% డిక్రీజ్. ఆప్షన్ డి. క్లియరా పిల్లలు? నెక్స్ట్, ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఫస్ట్, ఒక్క నిమిషం, ఇదే క్వశ్చన్ని ఎవరైనా 100తో కంపేర్ చేసి చేద్దాం అనుకుంటున్నారా? నెక్స్ట్, if a number is first increased by 15% then reduced by 15%, it results in 782. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు నో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ థింకింగ్, సార్ ఒక నెంబర్ని మనం 20% ఇంక్రీజ్ చేసాం, అదే నెంబర్ని మళ్ళీ 20% డిక్రీజ్ చేస్తే ఒరిజినల్ నెంబర్ వచ్చేస్తుంది అనేవాళ్ళు ఎంతమంది? ఇట్స్ నథింగ్ రాంగ్. రాంగు లేదు, రైటు లేదు. నాకు ఇప్పుడు చెప్పండి, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని మనం 20% ఇంక్రీజ్ చేసాం, మళ్ళీ 20% డిక్రీజ్ చేసాం, ఆ నెంబర్ మళ్ళీ ఒరిజినల్ నెంబర్ అయిపోతుంది అనేవాళ్ళు ఎంతమంది? అలా అవ్వదు అనేవాళ్ళు ఎంతమంది? సార్ ఒరిజినల్ నెంబర్ అయిపోతుందేమో, దానికి ఎక్స్ప్లెనేషన్ మాకు ఇచ్చేస్తే మాకు ఇంకా క్లారిటీ వస్తుంది అనేవాళ్ళు ఎంతమంది? కన్నా నువ్వు ఒక్కడవేనా? హ్యాండ్ రైజ్ చేసావు? అవునా, ఓకే. ఇక్కడ దాకా క్లియర్ కదా? సో చూడండి, ఇప్పుడు ఒక నెంబర్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా వదిలేసండి, 100 ఉంది. 100ని మనం 20% ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకోండి, వాల్యూ ఎంత అవుతుందో చెప్తారా? 120. ఇప్పుడు మళ్ళీ 20% డిక్రీజ్ చేస్తాం అనుకోండి, అరే దేంట్లోంచి డిక్రీజ్ చేస్తున్నాం ఈసారి? ఇక్కడ 20% ఇంక్రీజ్ చేసామంటే 100లో 20% ఇంక్రీజ్ చేసాం,
బట్ ఇప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ అయిన దాన్ని మళ్ళీ 20% డిక్రీజ్ చేయాలంటే ఈసారి డిక్రీజ్ చేసేది దీంట్లోంచి. దీనికి 20% ఎంత అవుతుంది ఇప్పుడు 24. ఇప్పుడు 20% డిక్రీజ్ చేస్తున్నామంటే దీంట్లో 20% తగ్గుతుందని. దీంట్లో 20% తగ్గితే ఏమవుతుంది 24 తగ్గిపోయి 96 అవుతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక నెంబర్ని మనం 20% ఇంక్రీజ్ చేసి 20% మళ్ళీ డిక్రీజ్ చేసేస్తే ఆ నెంబర్ మళ్ళీ ఒరిజినల్ నెంబర్ అయిపోదు. పర్సంటేజెస్లో కంపేర్ ఎవరితో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం 20% ఇంక్రీజ్ చేసామంటే ఎవరితో కంపేర్ చేసి ఇంక్రీజ్ చేసాం, ఈ నెంబర్ని కంపేర్ చేసి ఇంక్రీజ్ చేసాం. అండ్ అలా ఇంక్రీజ్ అయిన తర్వాత ఆ నెంబర్ని మళ్ళీ 20% డిక్రీజ్ చేస్తున్నామంటే ఇంక్రీజ్ అయిన ఈ నెంబర్లోంచి 20% డిక్రీజ్ చేస్తున్నాం, కానీ దీంట్లోంచి 20% కాదు. ఓకేనా? అల్టిమేట్గా ఇక్కడ చేంజ్ ఏమైందండి 96, అంటే 4% డిక్రీజ్ అయింది. క్లియరా పిల్లలు? క్లియరా? ఇప్పుడు ఈ క్వశ్చన్ దగ్గరికి రండి. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 15%, then reduced by 15%, it results in 782. If the same number is first reduced by 25%, then increased by 25%, and again reduced by 20%, then what will be the resulting number? దీన్ని 1 లైన్లోనే చేయొచ్చు. ఎట్లా సార్? వాడు ఏమని చెప్పాడు, ఒక నెంబర్ అన్నాడు. ఓకే, ఇది మనకు కావాల్సిన నెంబర్. ఏదైనా చేంజెస్ చేస్తే ఈ నెంబర్ మీద చేయాలి. ఫస్ట్ ఏం చేశాడు, ఇంక్రీజ్ చేశాడు. బై హౌ మచ్? 15%. ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు, డిక్రీజ్ చేశాడు. బై హౌ మచ్ పర్సెంట్? బై సేమ్ 15%. ఇట్ రిజల్ట్స్ ఇన్ 782. సో దీని వాల్యూ ఏందంట 782. మనకి కావాల్సింది ఏంటి, ఎన్ వాల్యూ. ఎన్ వాల్యూ ఎంత అవుతుందో చెప్తారా నాకు ఇప్పుడు? ఇది ఎన్ వాల్యూ. సాల్వ్ చేయొద్దు అప్పుడే. సార్ ఇందులో క్యాన్సిల్ అవ్వాల్సిన క్యాన్సిల్ అయిపోతాయి కదా సార్. క్యాన్సిల్ అవుతాయండి, బట్ ఇప్పుడే చేయొద్దు. మనకి ఎన్ వాల్యూ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలి, ఎన్ వాల్యూకి మనం ఏం చేయాలి, ఇఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ ఫస్ట్ రెడ్యూస్డ్ బై 25%. మళ్ళీ సేమ్ నెంబర్ అంటే ఈ నెంబరే కదా, దీన్ని మనం ఇప్పుడు 25% రెడ్యూస్ చేయాలంట. 25% రెడ్యూస్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, దెన్ ఇంక్రీజ్డ్ బై 25%. ఇంక్రీజ్డ్ బై 25% అంటే మళ్ళీ రెడ్యూస్డ్ బై 20%. ఇలా చేస్తే వచ్చిన రిజల్టెంట్ వాల్యూ ఎంత అని అడిగాడు. అంటే ఈ నెంబర్ ఒరిజినల్గా ఎంత. ఓకేనా? దాన్ని ఏం చేయమని చెప్పాడు, 25% తగ్గించి 25% పెంచి మళ్ళీ 20% తగ్గిస్తే అప్పుడు రిజల్టెంట్ ఎంత వస్తుంది అని. ఇప్పుడు దీని మీద క్యాలిక్యులేట్ చేస్తే మన రిజల్టెంట్ వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుందో. ఇక్కడ చూడండి, 4 క్యాన్సిల్ అయిపోతుంది, 5 క్యాన్సిల్ అయిపోతుంది. 4తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 20 అనేది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 into 20 అంటే అక్కడికి 100 అయిపోతుంది. అండ్ 3 ఇంకా అలానే ఉండిపోతుంది. బట్ 17తో క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి దీన్ని. 17 5s are 80, 17 4s are ఎంత వస్తుంది 68, 17 6s are 102, 46 టైమ్స్ అయినా. 23 డబుల్తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 టైమ్స్ అవుతుంది. అండ్ ఇక్కడ 20 into 5 అంటే 100, 100 into 2 అంటే 200. మళ్ళీ ఇక్కడ 3 ఉంది, 200 into 3 అంటే ఆన్సర్ ఎంత 600. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. మనకి ఆ ఒరిజినల్ వాల్యూ కనిపెట్టాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి, ఆ ఒరిజినల్ నెంబర్కి ఎలాంటి చేంజెస్ చేసిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కావాలి. సో ఆ ఒరిజినల్ ఆన్సర్కి సార్ ఇలా వచ్చింది కదా సార్, ఇదంతా మేము కనిపెట్టుకుంటూ కూర్చుంటామంటే టైం పట్టిద్ది. అందుకని డైరెక్ట్గా అల్టిమేట్లీ చేంజెస్ కూడా వేసేసిన తర్వాత క్యాలిక్యులేట్ చేశారనుకోండి, కొంచెం టైం కలిసి వస్తుంది మనకి ఎగ్జామ్లో. క్లియరా పిల్లలు? అండ్ ఒక్కసారి జగదీశ్వరి, నువ్వు ఒకసారి నాకు పెట్టావు ఒక క్వశ్చన్, నీకు గుర్తుందా? ఆ క్వశ్చన్ ఏంటి? గుర్తులేదా? నేనే చూస్తా ఒక్కసారి.
ఒక్కసారి ఆ క్వశ్చన్ చదువుతున్నా చూడండి. ద ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈస్ ఇంక్రీజ్డ్ బై, చూడు ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ పి అనుకో, అదేం చేశారంట, ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 25%, అంటే ఫస్ట్ 25% ఇంక్రీజ్ చేశారు. అండ్ దెన్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ బై 30%, మళ్ళీ దాన్ని 30% ఇంక్రీజ్ చేశారు. ఫైండ్ ద ఎఫెక్టివ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. అల్టిమేట్గా ఎఫెక్టివ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ అడిగాడంటే ఇప్పుడు మనకి ఇలా ఇంక్రీజ్ చేసిన తర్వాత మనకి ఇంక్రీజ్డ్ ప్రైస్ వస్తుంది. సో మన ఒరిజినల్ ప్రైస్ ఇదేమో ఇంక్రీజ్డ్ ప్రైస్. సో ఈ ప్రైస్ని ఈ ఇంక్రీజ్డ్ ప్రైస్ని కంపేర్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఎఫెక్టివ్గా ఎంత ఇంక్రీజ్ అయిందో, అవునా కదా? సో 513 ఎంత వస్తుంది, పీ బై ఇంక్రీజ్డ్ ప్రైస్ ఎంత వస్తుందో చెప్పు ఒకసారి. 40 బై 13 5 65. సో క్యాన్సిల్ అయిపోతుంది కదా ఇక్కడే. 5తో క్యాన్సిల్ చేస్తే 8 టైమ్స్, 5తో క్యాన్సిల్ చేస్తే 13 టైమ్స్. సో మన ప్రైస్ ఎంత 8 అయితే మన ఇంక్రీజ్డ్ ప్రైస్ ఎంత 13 అంట. సో 8 యూనిట్స్కి ఇంక్రీజ్డ్ ప్రైస్ ఎన్ని యూనిట్స్ ఎక్కువ ఉందంట, 5 యూనిట్స్ ఎక్కువ ఉంది. అది మన ఒరిజినల్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ అంట, క్లియర్ అయిందో జగదీశ్వరి నీకు డౌట్? అది వస్తుంది. నీకు ఈ మోడల్ చెప్పాం కాబట్టి నువ్వు అడిగిన డౌట్కి ఇక్కడ సొల్యూషన్ చెప్పాను. ఇంకో క్వశ్చన్ నువ్వు అడిగింది ఏంటో చెప్తా చూడు. ద ప్రైస్ ఆఫ్ ద చైర్ ఈస్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 16.66% అండ్ ఇది కూడా అలాంటిదేనా? ఓకే, ఈ మోడల్ కూడా ఉంది. అంటే ఇనీషియల్కి ఫైనల్కి డిఫరెన్స్ ఇచ్చాడు అంటున్నావు కదా. సో ఆ మోడల్ కూడా ఉంది. తర్వాత పాపులేషన్ బేస్డ్లో అక్కడ నేను చెప్పాను, బట్ ఇక్కడ ఒకసారి చెప్పేస్తాను చూడు. వాడేమన్నాడు, ద ప్రైస్ ఆఫ్ ద చైర్ పి అనుకో. ఫస్ట్ ఏం చేశాడు, 16.66% పెంచాడు అంటే 7/6. దాన్ని మళ్ళీ డిక్రీజ్ చేశాడు బై 40% అంటే 3/5. ఇప్పుడు ఫైనల్ ప్రైస్ అంటూ ఒకటి వస్తుంది. సో వాడేమన్నాడు, ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద చైర్ ఈస్ 2385 లెస్ దెన్ ద ఇనీషియల్ ప్రైస్ అంట. అంటే ఇనీషియల్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఫైనల్ ప్రైస్ అనేది 2385 లెస్ అంట. ఇప్పుడు ప్రైస్కి ఫైనల్ ప్రైస్కి రేషియో ఎంత అవుతుందో చెప్పు, అంతేనా? ఇప్పుడు ప్రైస్ అనేది 30 పార్ట్స్ ఉంటే మన ఫైనల్ ప్రైస్ అనేది 21 పార్ట్స్ ఉంది. అంటే మన ఒరిజినల్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఫైనల్ ప్రైస్ అనేది ఎంత తక్కువ ఉంది రేషియో ప్రకారం, 9 పార్ట్స్ తక్కువ ఉంది. ఆ 9 పార్ట్స్ వాల్యూ ఎంత క్వశ్చన్ ప్రకారం, 2385 అంట. ఓకేనా? ఇప్పుడు 3తో క్యాన్సిల్ 9తో క్యాన్సిల్ చేసిన అయిపోద్ది. 9 2s are 18 అవుతుంది, 58 కదా. 9 6s are 54, 9 5s are 45. 1 పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది, 265 అయింది. 1 పార్ట్ 265 అయితే మనకు అడిగింది ఏంటంట, ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద చైర్. ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద చైర్ ఎన్ని పార్ట్స్ ఉందంట, 21 పార్ట్స్. సో దీన్ని ఏం చేయాలి మనం, 21. సో 21తో మల్టిప్లై చేస్తే నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఆ ఆప్షన్స్లో 2 times 5 యూనిట్ డిజిట్తో కూడా చేయలేవు, ఆన్సర్ సాల్వ్ చేయాల్సిందే. క్లియరా? ఇప్పుడు ఇదే క్వశ్చన్కి నువ్వు ఇప్పుడు చెప్పిన దానికి ఇంకొక మోడల్ ఉంది, పాపులేషన్ బేస్డ్లో ఒకటి ఇంక్లూడ్ చేశాను. అక్కడ మళ్ళీ వస్తుంది, అక్కడ నేర్చుకుందాం. సో చూడండి, ద వాల్యూ ఆఫ్ ఏ మోటార్ సైకిల్ డిప్రిషియేట్స్ ఎవ్రీ ఇయర్. ఇక్కడ టర్మ్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. డిప్రిషియేట్ అంటే ఏంటండి, వాల్యూ అనేది తగ్గటం. ఓకేనా? ఎప్రిషియేట్ అంటే ఇంక్రీజ్ అవ్వటం. ఎప్రిషియేటింగ్ వాల్యూ అంటే ఇంక్రీజింగ్ వాల్యూ, డిప్రిషియేటింగ్ వాల్యూ అంటే డిక్రీజింగ్ ఇన్ ద వాల్యూ, ద డిక్రీజ్ ఇన్ ద వాల్యూ. సో చూడండి, ఇక్కడ ద వాల్యూ ఆఫ్ ఎ మోటార్ సైకిల్ డిప్రిషియేట్స్ ఎవ్రీ ఇయర్ బై 4%. స్టాటిక్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక కొత్త మోటార్ బండి కొన్నారు. ఆ మోటార్ వెహికల్ ఏదైతే ఉందో అది ఎవ్రీ ఇయర్ కూడా దాని ప్రైస్ తగ్గిపోతుంది కదా, మీరు యూజ్ చేస్తూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది కదా, బ్రాండ్ న్యూ కాదు కదా. ఎవ్రీ ఇయర్ కూడా దాని ప్రైస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది బై వేరియస్ ఫ్యాక్టర్స్. సో ఎవ్రీ ఇయర్ కూడా ఆ రేట్ ఎలా ఉందంట, డిప్రిషియేషన్ రేట్ ఎలా ఉందంట, ఎవ్రీ ఇయర్ 4% చొప్పున డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. వాడేం అడిగాడు, వాట్ విల్ బీ ఇట్స్ వాల్యూ ఆఫ్టర్ 2 years ఇఫ్ ఇట్స్ ప్రెజెంట్ వాల్యూ ఈజ్ 75,000. ప్రెజెంట్ ఆ బైక్ వాల్యూ ఎంతంట, 75,000. సో కరెక్ట్గా 1 year ఇలా గడిచేసరికి, 1 year ఎండింగ్కి వచ్చేసరికి, ఇది 1 year బిగినింగ్లో దానికి 75,000 ఉంది. 1 year ఎండింగ్ ఇక్కడికి వచ్చేసరికి అంటే 1 year అయిపోయింది కదా. 1 year అయిపోయింది కాబట్టి ఆ వాల్యూ కాస్త ఏమవుతుందో చెప్తారా, 4% తగ్గుద్ది. మరి ఏదైనా వాల్యూని మనం 4% తగ్గించాలంటే ఏం చేయాలండి, మల్టిప్లై చేసాం. ఇదేంటి, ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి ఈ ప్రైస్ ఉంది,
ఇప్పుడు ఇది సెకండ్ ఇయర్ బిగినింగ్ అనుకోండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎండింగ్ కూడా వచ్చేసింది. చూడండి ఈ ప్రైస్ ఎప్పుడు ఉందంట, ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి, అంటే సెకండ్ ఇయర్ బిగినింగ్కి దాని ప్రైస్ ఎంత ఉంది, 75,000 ఇంటూ 24/25. ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఈ వాల్యూ ఏదైతే ఉందో మళ్ళీ తగ్గిపోయింది కదా బై 4%. ఎవ్రీ ఇయర్ ఒకటే రేట్ పర్సంటేజ్. మళ్ళీ ఈ సెకండ్ ఇయర్ కూడా ఏం జరుగుతుంది, మళ్ళా 4% తగ్గిపోయింది. అవునా కదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుంది, సెకండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి 75,000 ఇంటూ 24/25, అంటే ఈ ప్రైస్ కాస్త మళ్ళీ 4% తగ్గిపోయి 24/25తో మల్టిప్లై అవుతుంది. క్లియరా పిల్లలు? ఫైనల్గా ఆ బైక్ వాల్యూ ఎంత ఉంటుందండి సెకండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఎంత? క్లియరా పిల్లలు? క్లియరా? దీన్నే మనం ఎగ్జామ్లో డైరెక్ట్గా ఎట్లా చేస్తామండి, 75,000 ఉంది, అది కాస్త 1 ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఏమో 24/25 అయిపోతుంది. సో ఇది 1 ఇయర్ ఎండింగ్కి ఇలా ఉంది, అంటే సెకండ్ ఇయర్ బిగినింగ్కి ఇలా ఉంది. మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా మొత్తం వాడతారు, అంటే మళ్ళీ 4% తగ్గిపోయింది, అంటే ఆ తగ్గిన వాల్యూ మళ్ళీ 4% తగ్గిద్ది. కథం. 25తో మీరు క్యాన్సిల్ చేస్తే, ఒక్కసారి 25తో మీరు క్యాన్సిల్ చేస్తే ఈ 75 అనేది 3 టైమ్స్. అవునా? ఈ 000 అంటే 1000ని పక్కన పెట్టండి. ఈ 25తో క్యాన్సిల్ చేస్తే ఈ 000 1000 అనేది 40 టైమ్స్. ఇక్కడ 3 ఇంటూ 40 అంటే ఎంత వస్తుందండి, 120 ఇంటూ 24 ఇంటూ 24 అంటే 576. సో 12తో మీరు మల్టిప్లై చేశారనుకో, 12 5 60, 12 7 84, 12 6 72, ఆ పక్కనే ఒక 0, ఎందుకంటే ఈ 0 ఉంది కదా, ఆ 0 అక్కడ పెట్టా లాస్ట్లో. 2 ఎవరికైనా ప్రాబ్లమా? నెక్స్ట్, the value of a machine decreases every year at the rate of 5% if its present value is 411,540. What was its value before 3 years అని అడిగారు. చెప్పండి. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఎజంప్షన్ ఎలా ఉంటుందో చెప్తాను, కొంతమంది స్టూడెంట్స్ ఎజంప్షన్ ఎట్లా ఉంటుందో చెప్తాను. వాడు ఏం అడిగాడు సార్, మనకి ఎవ్రీ ఇయర్ కూడా 5% తగ్గిపోద్దని చెప్పాడు కదా, అంటే ఇది 1 ఇయర్ స్టార్టింగ్ అనుకోండి. సో 1 ఇయర్ అయ్యేసరికి 5% తగ్గిపోయింది. మళ్ళీ సెకండ్ ఇయర్ అయ్యేసరికి మళ్ళీ ఒక 5% తగ్గిపోయింది. థర్డ్ ఇయర్ అయ్యేసరికి మళ్ళీ ఒక 5% తగ్గిపోయింది. సో ప్రజెంట్ దాని వాల్యూ ఎంత అంటున్నాడు సార్, 411540. అయితే సార్ ఇప్పుడు దీని వాల్యూ ఎంత అయితే 3 ఇయర్స్ బ్యాక్, అంటే ఇక్కడ దాని వాల్యూ ఎంత ఉందో మనకు కావాలంటే, సార్ ఇక్కడ 5% తగ్గింది కదా, దీని మళ్ళీ 5% ఇంక్రీజ్ చేసేద్దామా అని అంటారు. అట్లా అనుకునే వాళ్ళు ఎవరు? అలా 5% ఇంక్రీజ్ చేసుకుంటూ వెనక్కి వెళ్తారు. 5% తగ్గుతూ ప్రజెంట్ వాల్యూ వచ్చింది, సో 5% పెంచుకుంటూ ప్రీవియస్ వాల్యూకి వెళ్దాం అనుకుంటారు. అట్లా వెళ్ళే వాళ్ళు ఎంతమంది, అట్లా అనుకునే వాళ్ళు ఎంతమంది? ఋతు. నెక్స్ట్ జాహ్నవి. నెక్స్ట్ అట్లా ఎప్పుడు చేయకూడదండి. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేశారు? జగదీశ్వరి. అలా ఎప్పుడు చేయకూడదు సార్. అలా ఎందుకు సార్ చేయకూడదు? ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు 100 ఉంది, నేను దీన్ని 10% ఇంక్రీజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 10% డిక్రీజ్ చేశాను అనుకోండి, ఎంత అవుతుంది? 90 అవుతుంది. దీన్ని మళ్ళీ 10% డిక్రీజ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? 81. అంతేనా కాదా పిల్లలు? ఇక్కడ దాకా క్లియర్? 10% డిక్రీజ్ చేశాను, మళ్ళీ ఇక్కడ 10% డిక్రీజ్ చేశాను. సో ఇక్కడ నేను 10% డిక్రీజ్ చేసేటప్పుడు దేంట్లో 10% డిక్రీజ్ చేస్తున్నా? 100లో 10% క్యాలిక్యులేట్ చేసి తగ్గించేస్తున్నా, 90 అయింది. ఇప్పుడు ఈ 90లోంచి 10% తగ్గిస్తుంటే 90కి 10% ఎంత అవుతుందో చెప్తారా? 9 కదా. ఇక్కడ 10% తగ్గిస్తున్నారంటే దేంట్లో? దీంట్లో. మరి దీనికి 10% అంటే ఎంత? 9 తగ్గించేస్తున్నాం. 9 తగ్గించాం కాబట్టి అది 81 అయింది. అంటే ఎవరితో కంపేర్ చేసి తగ్గిస్తా వెళ్ళారు మీరు? ఇక్కడ నుంచి ఇక్కడ డిక్రీజ్ అయింది కాబట్టి ఈ డిక్రీజ్ వాల్యూకి మళ్ళీ దీంతో కంపేర్ చేసి మళ్ళీ 10% తగ్గించారు. బట్ మీరు అన్నట్టు, మనం అనుకుంటున్నట్టు, ఒకవేళ మనం
సార్ ఇక్కడ 10% తగ్గింది, ఇక్కడ 10% తగ్గింది కదా సార్, నన్ను మళ్ళీ 10% పెంచుకుంటూ వెళ్ళిపోతాను అన్నారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. ఇప్పుడు 81 ఉందా, 81కి 10% పెంచితే మీకు 90 వస్తుందా చెప్పండి. 81కి 10% అంటే 8.1, 8.1 ఇంక్రీజ్ అయితే మీకు 90 వస్తుందా? 89.1 వచ్చింది. ఎందుకు 90 రావట్లేదు? ఎందుకంటే మీరు ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్న ఆ పర్సంటేజ్ చూడండి, పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఇక్కడ 10% తగ్గిందండి, బట్ నెంబర్ వైజ్ చూసుకుంటే 90తో కంపేర్ చేసి తగ్గించాలి కాబట్టి నెంబర్ అనేది 9 తగ్గింది. అవునా? నెంబర్ వైజ్ చూసుకుంటే 9 తగ్గిందండి, పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 10% తగ్గింది. మీరు ఇక్కడ పర్సంటేజ్ వైజ్ 10% పెంచాలనుకుంటే నెంబర్ వైజ్ ఇంక్రీజ్ అయ్యేదంతా 8.1 ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కంపేర్ చేసేది ఎవరితో కంపేర్ చేస్తున్నారు? 81తో. 10% అనేది 90తో కంపేర్ చేస్తే 9 అవుద్ది, కానీ 81తో కంపేర్ చేస్తే ఎందుకు 9 అవుద్ది? 8.1 కదా అవుద్ది. అర్థమైందా పిల్లలు? క్లియరా? అయితే కొంచెం కేర్ఫుల్గా ఉన్నాయి సార్. మరి ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు ఈ కేసులో మనం ఏం చేయాలి? ఇలా మనం చేయకూడదు అంటున్నారు, సో మనం ఏం చేయాలి? సో చూడండి, 3 ఇయర్స్ బ్యాక్ అంటే 3 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి. సో అక్కడ నుంచి 1 ఇయర్ తర్వాత ఇది, అక్కడ నుంచి 1 ఇయర్ తర్వాత ఇది, అక్కడ నుంచి 1 ఇయర్ తర్వాత ఇది, అంటే ఇది ప్రెజెంట్ అనుకోండి. ఇది ప్రెజెంట్ మన వాల్యూ ఎంత ఉందండి? 411540 ఉంది ప్రెజెంట్ వాల్యూ. నాకు చెప్పండి, ఈ 411540 అనే వాల్యూ ఎక్కడి నుంచి తగ్గుతూ వచ్చింది? ఇక్కడ స్టార్ట్ అయింది, 3 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ స్టార్ట్ అయింది. దాని ఒరిజినల్ వాల్యూ ఎంత? అది మనకు తెలీదు. అది కాస్త పి అనుకోండి. ఈ పి అనే వాల్యూ 5% తగ్గింది, ఇక్కడికి వచ్చింది. మళ్ళీ అది కాస్త 5% తగ్గింది ఇక్కడ, మళ్ళీ అది కాస్త 5% తగ్గి మనకి ఈ వాల్యూ వచ్చింది. మీకు ఆన్సర్ దొరికేసింది కదా? అంటే ఏం చేసి ఉండాలండి? ఈ పి అనే వాల్యూని 1 ఇయర్ తర్వాత అంటే ఫస్ట్ 1 ఇయర్లో 5% తగ్గింది కాబట్టి 19/20. అంటే ఈ ప్రైస్ ఎప్పుడు ఉంటుంది? 1 ఇయర్ ఎండింగ్లో ఇక్కడ ఉంటుంది. సో మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ ఆ సెకండ్ ఇయర్ కూడా తగ్గుద్ది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ 19/20. మళ్ళీ థర్డ్ ఇయర్లో కూడా మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ 19/20. ఇలా 3 సార్లు తగ్గిన తర్వాత వచ్చిన వాల్యూనే మనకి 411540. అర్థమైందా మీకు పిల్లలు? అర్థమైందా మీకు? అందరికీ క్లియర్? సో మనకి 411540 వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? ఇక్కడ నుండి తగ్గి 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 వచ్చింది. సో మనం ఏం చేసాం? దాన్ని తగ్గించి 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 ఈక్వేట్ చేసుకున్నాం, అంతే, ఖతం. ఇప్పుడు సార్ పి ఉంది, ఓకే, పైన 19 19 19. సార్ 3 సార్లు 19 మల్టిప్లై అయితే అది 19 క్యూబే కదా. 19 క్యూబ్ వాల్యూ ఎంత అండి? 59. ఇక్కడ 10 వేసాను, సారీ, 8000. ఓకేనా? దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి? 411540. ఒకటి, మీరు ఇట్లా 19 క్యూబ్ అని సాల్వ్ చేయకుండా 19తో సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకుని కూడా చేయొచ్చు. అలా చేయండి, అలా చేయండి. కాకపోతే మనం కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలి కాబట్టి చూడండి ఒకసారి. 60స్లో ఉంది, ఇక్కడ 40స్లో ఉంది. మీరు అప్రాక్సిమేట్లీ దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ యూనిట్ డిజిట్ 9 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్లో 4 ఉంది. అంటే ఇక్కడ 0 ఉందనుకోండి, బట్ లాస్ట్లో డిజిట్ అయితే 4 కదా. అంటే మీరు దేంతో మల్టిప్లై చేస్తే 6859ని అప్రాక్సిమేట్లీ మీకు 411540 రావచ్చు. 6 టైమ్స్ చేయొచ్చా? దీన్ని అప్రాక్సిమేట్లీ 6 టైమ్స్ చేయొచ్చు. ఒకసారి 6తో మల్టిప్లై చేయండి. 6 6 36, 6 8 48, 6 5 30, 6 9 54. ఒక్కసారి ఆన్సర్ చెక్ చేయండి. 4511141 లాస్ట్లో 0 వచ్చింది. అంటే 6851కి ఇది ఎగ్జాక్ట్లీ 60 టైమ్స్. ఖతం. అప్రాక్సిమేట్ చేసుకున్నాం బై చెకింగ్ యూనిట్ డిజిట్. అండ్ ఇక్కడ 60స్లో ఉంది కాబట్టి 40స్లోకి రావాలంటే అప్రాక్సిమేట్లీ దేంతో మల్టిప్లై చేయాలి అని. అవునా? ఇప్పుడు ఇక్కడ 8000 ఉంది. సో 8000 ఇక్కడ 60తో మల్టిప్లై అయితే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందండి? 48,000. క్లియరా పిల్లలు? ఒక్క నిమిషం ఆగుతారా? ఒక్క నిమిషం.
నాని చెప్పు నీ డౌట్ ఏంటి? ఓకే 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 ఇప్పుడు తను అన్నట్టు చేద్దాం. ఇప్పుడు చూడండి, మనం ఏం చేయాలంటే ఎవ్రీ ఇయర్ 5% తగ్గించాలి. 5% తగ్గించి అలా 3 సంవత్సరాలు జరిగితే ఏం జరుగుతుండాలి? 19/20 అవ్వాలి, 19/20 అవ్వాలి, 19/20 అవ్వాలి. ఇలా 3 సార్లు 19/20 అవుతుందంటే మనం తీసుకోవాల్సిన ఆ ఒరిజినల్ ప్రైస్ వాల్యూని 20 3 సార్లు 20తో డివైడ్ అవ్వగలిగే నెంబర్లా తీసుకోవాలి. అంటే 8000 యూనిట్స్ అనుకోవచ్చా నేను? అనుకోవచ్చా పిల్లలు? ఇక్కడ దీంతోనూ మూడుతోనూ డివైడ్ అవ్వగలిగే నెంబర్లా ఉండాలి. 8000 అనుకోండి. సో 8000 యూనిట్స్ నా ఒరిజినల్ ప్రైస్ అనుకోండి. దాన్ని అట్లా తగ్గించి చేస్తే ఇక్కడ 411540 వచ్చింది. ఇప్పుడు అల్టిమేట్లీ ఇక్కడ 8000 ఉంది కాబట్టి 8000కి 8000 క్యాన్సిల్, యూనిట్ అక్కడ మిగిలింది. 19 6859కి ఇది ఎగ్జాక్ట్లీ 6 టైమ్స్. 1 యూనిట్ వాల్యూ ఎంత వచ్చిందండి? 60 వచ్చింది. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంట? 3 years బిఫోర్ ప్రైస్ అంటే 8000 యూనిట్స్ కావాలి. సో 8000 ఇంటూ యూనిట్ వాల్యూ ఎంత? 60. కథం. సో దానికి పెద్ద చేంజ్ లేదు. అసలు చేంజ్ లేదు, అవసరం లేదు కదా. ఇక్కడ ఎస్యూమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మరి ఇంకా డైరెక్ట్ నెంబర్లు ఏమి ఈక్వేట్ అయితే అక్కడ ఏమి కనిపెట్టడానికి లేకపోతే మనం ఎస్యూమ్ చేసుకునేటప్పుడు యూనిట్స్ పెట్టుకోవాలి. మనకు ఒరిజినల్ వాల్యూ తెలియదు కదా, ఖచ్చితంగా ఒక అన్నోన్ ఉండాలి. ఒరిజినల్ వాల్యూ తెలియదు కదా, దాన్ని డైరెక్ట్గా 100 అని అనుకోకూడదు. 100 అంటే 100 మాత్రం రాస్తే ఒరిజినల్ వాల్యూ 100 అవుతున్నట్టు మనకు తెలియదుగా. సో 100 పక్కన ఏదో ఒకటి పెట్టుకోవాలి. నువ్వు 100 పెట్టుకోకర్లేదు, 6p పెట్టుకో, ఏ నెంబర్ అయినా పెట్టుకో, నీ ఇష్టం వచ్చిన నెంబర్ పెట్టుకో. ఏం పెట్టుకున్నా సరే నీకు ఆన్సర్ వచ్చింది. సార్ ఎట్లా సార్ వచ్చింది ఆన్సర్? ఒకసారి చెక్ చేద్దామా? ఒకసారి నువ్వు ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ చెప్పు, ఏదో ఒకటి. 6p అనుకుందాం. ఇది నా ఇనీషియల్ ప్రైస్ అనుకో, ఒరిజినల్ ప్రైస్ ఓపీ. దీన్ని మనం ఏం చేయాలి? తగ్గించాలి. ఇలా తగ్గిస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 411540 వచ్చింది. సో ఏం చేద్దాం ఇప్పుడు? 19తో క్యాన్సిల్ చేస్తే ఆబ్వియస్లీ ఇది 60. అండ్ ఇక్కడ 20. సో ఇక్కడ కూడా మనకు వచ్చేది అదే కదా, 20 ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 8000. మనకు కావాల్సిందే 6p, అది వచ్చేసింది కదా. ఇక్కడ ఏం తీసుకుంటే మనకేం ప్రాబ్లం? ఏదన్నా ఒకటే. లేదు 6 పార్ట్స్ని డైరెక్ట్గా తీసుకుంటారంటే ఈ 6ని ఇక్కడ క్యాన్సిల్ చేసి మళ్ళీ 6 పార్ట్సే కనుక్కోవాలి, వేస్ట్ కదా. ఓకేనా? ఈ క్వశ్చన్ ఒక్కసారి ట్రై చేయండి. క్యాలిక్యులేషన్ ఎక్కడ? ఇలా ఉండేటప్పుడు నీకు క్యాలిక్యులేషన్ అర్థం కాలేదు అంతేనా? నేను నార్మల్లీ ఏం చేస్తానంటే ఇది 68 కదా, ఇది అప్రాక్సిమేట్లీ 70sలో ఉంది. 70s 68 అంటే అప్రాక్సిమేట్లీ 70s. అండ్ ఇక్కడ యూనిట్ డిజిట్లో 9 ఉంది. కాసేపు ఈ 0ని కాసేపు పక్కన పెట్టేస్తే ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముందో చూడు, 4. చివరిలో 9 ఉండి లాస్ట్లో 4 రావాలంటే 9 దేంతో మల్టిప్లై అయితే నీకు యూనిట్ డిజిట్లో 4 వచ్చింది? చివరిలో 9 ఉండి లాస్ట్లో నీకు 4 వచ్చేలా ఉండాలంటే యూనిట్ డిజిట్ దేంతో మల్టిప్లై అవ్వాలి? 6తోనే కదా. అండ్ ఈ 7 కూడా అంటే అప్రాక్సిమేట్లీ 70sలో ఉంది, అంటే 7000sలో ఉంది. ఈ 7000sలో ఉండేది 40sలోకి రావాలంటే అప్రాక్సిమేట్లీ 6 టైమ్సే మల్టిప్లై చేయాలి. సో ఈ నెంబర్ మొత్తాన్ని నేను ఏం చేశాను? 6తోనే మల్టిప్లై చేశాను. దట్ ఈస్ జస్ట్ బై గెస్సింగ్. మీకు ప్రాక్టీస్లో అలవాటు అయిపోద్ది. ఓకేనా? నువ్వు ఇట్లా క్యాలిక్యులేట్ చేయడం నీకు కొంచెం కష్టంగా అనిపించింది అనుకో, జస్ట్ డూ వన్ థింగ్. 19తో క్యాన్సిల్ చేయి. 19తో క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళడమే. 19 2 ఎంత అవుతుంది? 38. 19 1 ఎంత అవుతుంది? 19. ఇంకెంత మిగిలిపోతుందండి? 19 అంటే 31లో 19 పోతే ఇంకా 12, 125. 19 5 95, 19 6 114. 125లో 114 పోతే 114. 19 6 1140. మళ్ళీ 19తో క్యాన్సిల్ చేస్తే 19 1 19, 2 6, 19 1 19, 19 4 76, 0.
మళ్ళీ 19తో క్యాన్సిల్ చేస్తే 19 6 114, ఆ పక్కనే 0. సో మీరు ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి. నార్మల్లీ ఎవరికైనా ఉంటుంది, కొంచెం ఈ థాట్స్ మాకు రావట్లేదు అంటే ఒకే ఒక్క సొల్యూషన్, ప్రాక్టీస్. చూడండి, మనకి జస్ట్ బికాస్ టేబుల్స్ వచ్చి కాబట్టి మనకు అంతా వచ్చేస్తుంది అని అనుకోకూడదు. మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మల్టిపుల్ టైమ్స్ ఖాళీ దొరికినప్పుడల్లా కూడా డివిజన్స్ సబ్ట్రాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ వన్ యు ఆర్ యాక్చువల్లీ లెర్నింగ్. క్లియర్ బేటా? నెక్స్ట్ ఒక్క నిమిషం. The population of a town has increased by 5% at the end of the first year and decreased by 4% at the end of the second year. If the population at the end of the second year was 551248, then the population at the beginning of the year was. So beginning of the year ఎంత ఉన్నారో మనకు తెలియదు, పాపులేషన్ P అనుకుందాం. సో అది అలా 1 year ఎండింగ్కి వచ్చేసరికి ఏం జరిగిందంట, పాపులేషన్ తగ్గింది. బై వాట్ పర్సెంట్? బై 5%. సో ఈ ఉన్న పాపులేషన్, ఇనిషియల్ పాపులేషన్ కాస్త ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగి ఉండాలి, 5% తగ్గిపోయి 19/20 ఇలా ఉండాలి. ఇప్పుడు సెకండ్ ఇయర్ బిగినింగ్ నుంచి సెకండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఏం జరిగిందంట, 4% తగ్గిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉండే పాపులేషన్ ఎంత, P × 19/20, అది మళ్ళీ 4% తగ్గింది. అంటే P × 19/20ని మళ్ళీ 4% తగ్గించాలంటే 24/25తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు దీని వాల్యూ క్వశ్చన్ ప్రకారం ఎంతంట, 5512248 అంట. మనకి ఇనీషియల్గా ఎంత పాపులేషన్ ఉంది అని అడుగుతున్నాడు, అంటే P వాల్యూ అడుగుతున్నాడు సింపుల్గా. ఓహో, నేను డిక్రీజ్ చేశాను. ఓకే ఓకే, ఓకేనా. నాకు ఈ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. మీరు లైవ్లో ఉన్నారు కాబట్టి ఈజీగా మీరు చెప్తే నేను ఇంకా చెప్పుకుంటూ పోయాను కదా, నాకు కనిపించింది, నోటీస్ చేశాను. యూట్యూబ్లో చెప్పేటప్పుడు నేను చూడను, ఎవరు చెప్పరు అట్లా అని. అంటే యూట్యూబ్లో నేను ఏంటంటే చెప్పే ప్రాసెస్లో ఉంటాను కాబట్టి, సో ఇప్పటిదాకా చేసిన క్వశ్చన్స్ లానే అది కూడా చేసుకుంటూ పోతాను. దానివల్ల ఏమైందంటే యూట్యూబ్లో ఉండే వీడియోస్ మాత్రం కొంచెం ఎర్రర్స్ వస్తాయి. అందుకే మిమ్మల్ని యూట్యూబ్లో వీడియోస్ చూడొద్దని చెప్పాను. కొంచెం అక్కడక్కడ ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, నేను చెక్ చేసుకోను, అదో బాధ, ఇదొకటి అవుతానే ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, P × 21 × 24/20 × 25, దీని వాల్యూ ఎంతంట, 5512248 అంట. ఇప్పుడు క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయాలి. ఎట్లా క్యాన్సిల్ చేస్తారు, 24 టేబుల్ వచ్చనుకోండి, డైరెక్ట్గా 24 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. లేదంటే మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ క్యాన్సిల్ చేసుకుంటూ పోతా అంటే అలా కూడా పోండి. లేదు, ఇక్కడ 21లో 7 × 3 అని ఒక నెంబర్ ఉంది, అంటే 7 అనే ఒక నెంబర్ ఉంది. 7 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్. 7తో ఫస్ట్ క్యాన్సిల్ చేసి మిగతా క్యాన్సిల్ చేస్తారంటే మీ ఇష్టం. క్యాలిక్యులేషన్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఎట్లన్నా చేసుకోవచ్చు, ఓకేనా. ఇట్లానే చేయాలి అన్న రూల్స్ ఏమీ లేవు. మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఒకవేళ 24తో నేను క్యాన్సిల్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, జస్ట్ అనుకోండి, ఏమో అవ్వచ్చు, లేదంటే మధ్యలో స్టక్ అవ్వచ్చు, చెప్పలేం. 24తో డైరెక్ట్గా చేద్దాం అనుకున్నాను అనుకోండి, 24తో క్యాన్సిల్ చేస్తే ఈ 55 ఉంది కదా, 24కి 2 టైమ్స్ చేశాను అనుకోండి, ఎంత వస్తుంది, 48 వస్తుంది. 48 వస్తుంది కాబట్టి అక్కడ ఇంకెంత మిగిలిపోయింది, 71. మళ్ళీ 24కి 3 టైమ్స్ చేస్తే 72 అయిపోతుంది. మళ్ళీ 24కి 2 టైమ్స్ చేశాను అనుకోండి, 48. 71లో 48 పోతే ఆన్సర్ ఎంత వస్తుందండి, 232. 232 ఉందంటే 24కి 9 టైమ్స్ చేస్తే 216 వస్తుంది. 223 వచ్చిందా, 232 223 కదా, 216 72, 24 3 72, 24 2 48. అమ్మో, అయిపోయింది. ఒక్క నిమిషం, 1 2 3 4 5 6 1 2 3 4 5 6 సరిపోయింది కదా. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, లేవు కదా. నెక్స్ట్ ఇప్పుడు 21తో క్యాన్సిల్ చేయడానికి 7తో క్యాన్సిల్ చేస్తుంది. 7కి ఇది 3 టైమ్స్, 7తో క్యాన్సిల్ చేస్తే 7 3 21, 7 2 14, 53, 7 7 49, 40 వచ్చింది. 7 5 35, 7 6 42. మళ్ళీ 3తో క్యాన్సిల్ చేస్తే 1 0 9, క్యాన్సిల్ అవ్వట్లేదు.
कैंसिल अवट्లేదు कहीं मैंने गलती किया क्या? ఒక్క నిమిషం ఇక్కడ నేను 0 ఎందుకు పెట్టాను? 0 क्यों लगा मैंने? 2 आता है ना, 2 0 क्यों लगा मैंने? 7కి ఇది ఇప్పుడు 7 × 3 అని రాసుకుంటే 7కి ఇది 1 టైం, 7తో క్యాన్సిల్ చేస్తే 7 3s 21, 1 9, 7 2s 14, 5 3 5 3 అంటే 7 7s 49, 7 6 42 ఖతం. 3తో క్యాన్సిల్ చేస్తే 1092 1092 వచ్చింది. 20 × 25 कितना आता है? 500. P 1/500 दैट इक्वल्स टू 1092. अगर किसी नंबर को अगर हम 5 से मल्टीप्लाई करना है అప్పుడు ఏం చేయాలండి? ఈ నెంబర్ని హాఫ్ చేస్తే 5 4 6 వస్తుంది. ఆ పక్కనే ఒక 2 సున్నాలు పెట్టుకోండి. కానీ మన ఆన్సర్ ఏంటి రావట్లేదు. అవునా, తప్పు చేస్తాను. ఒక్క నిమిషం. చిన్నగా చేసిన అయింది, బట్ ఒక్కసారి ట్రై చేద్దాం. ఎంత వచ్చిందమ్మా? 2 2. ఒక్క నిమిషం నేనే చెక్ చేస్తాను మళ్ళీ. 24కి 2 టైమ్స్ చేస్తే ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి? 48 వస్తుంది. 48 అంటే ఇంకెంత మిగిలిపోయిందండి? 48 అంటే 71 అంటే 24కి మళ్ళీ 2 టైమ్స్ చేస్తే మళ్ళీ 48 అవుతుంది. ఇక్కడికి ఇది 3 అండ్ ఇది 5 అంటే 2 3 232 కదా ఇక్కడ. 232, నేను 223 అనుకున్నాను. సరిపోయింది. 2 మళ్ళీ ఇక్కడ 2 పెట్టుకోండి. 48 అయిపోయిందా? 232 ఉంది. 24కి ఎన్ని టైమ్స్ చేస్తే 232 దాకా వెళ్తారు? 24 9s 216, 24 10s 240 ఎక్కువైపోతుంది. 24 9s 216, ఇప్పుడు 162 మిగులుతుంది. 162 అంటే ఒక నిమిషం. 216 162. 24కి 6 టైమ్స్ 144. 162లో 144 తీసేసేయండి. 184 6 184 అంటే 24కి ఎన్ని టైమ్స్ 184కి దగ్గరికి వెళ్ళొచ్చు? 144. 24 7s 168. 24 7s 168 అంటే 184 168 8 అంటే ఇక్కడికి మళ్ళీ 6 168 మళ్ళీ 7. సరిపోయిందా ఆన్సర్? ఇప్పుడు 24కి 229677 టైమ్స్ అంట. సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ 7తో క్యాన్సిల్ చేస్తే దీన్ని 3 టైమ్స్, దీన్ని మొత్తాన్ని 7తో క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తే 7 3s 21 అవుతుంది. 7 2s 14, మళ్ళీ 5 6 మిగులుతుందా ఇప్పుడు? అవును కదా, 5 6 కదా. 7 8s 5 6 7 1 1s 77 అయిపోతుంది. 3తో క్యాన్సిల్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 109 అండ్ ఇక్కడ 111 మిగిలిందంటే 37 10937. 20 × 25 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? P is equals to 20 × 25 × 10937. 20 × 25 500. లాస్ట్లో 00 పక్కా వస్తుంది. అక్కడ ఒక్క దగ్గరే ఉంది, వేరే చాయిస్ లేదు కదా. 20 × 25 అంటే 500. ఇప్పుడు ఈ 500 దేంతో మల్టిప్లై అయినా లాస్ట్లో ఖచ్చితంగా 00 రావాలి. ఇక్కడ లేదు. ఇక్కడ ఒక్క చోట ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చెక్ చేసేయండి. 500ని 10937తో మల్టిప్లై చేస్తే 5 1 5 5 0 5 9 45 5 3 15 5 7 35. లాస్ట్లో 00 0 0 5 8 6 4 5 5 4 6 8 5 00. ఎవరు ఇదేంటంటే మీకు కాన్సెప్ట్ కోసం మాత్రమే ఇట్లాంటి క్వశ్చన్స్. ఎగ్జామ్లో మీకు కాంప్లికేట్ చేయరు. ఎగ్జామ్లో చాలా చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. ఎగ్జామ్లో మీకు ఎక్కడ కాంప్లికేట్ అయిద్దంటే ఈక్వేషన్స్ వచ్చి ఆ లెంత్ కాంప్లికేట్ అయిద్దేమో, కానీ క్యాలిక్యులేషన్ అంటే చూసాను నెంబర్ క్యాలిక్యులేషన్ మాత్రం మీకు కాంప్లికేట్ చేయడు మరీ అంతగా. పెద్ద నెంబర్స్ రానే రావు. నేను చెప్తున్నా కదా, బిలీవ్ మీ. ఓకేనా? ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి. నేను ఇంకొక 10 minutes నేను బయలుదేరాలి. ఓకేనా? ఈరోజు కొంచెం షార్ట్ సెషన్ ఉంటుంది.
ఒక్క నిమిషం ఆగండి, ఎవరైతే ట్రై చేస్తున్నారో స్టార్ట్ చేసేసారో ఒక్క నిమిషం ఆగండి. నువ్వు ఇందాక అడిగావు కదా జగదీశ్వరి, అదే క్వశ్చన్ ఇది, సేమ్ అలాంటి ఆ మోడల్ ఇది, అంటే అదే క్వశ్చన్ కదా, ఆ మోడల్ ఇది, ఇది అది ఒకటే. అండ్ ఇక్కడ నుంచి మనకి పర్సెంట్ ఆఫ్ ద రిమైనింగ్ మోడల్ స్టార్ట్ అవుతుంది. మీకు ఒక పర్సన్ శాలరీ వస్తుంది, ఇంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, సో అండ్ సో. ఆ మోడల్ చాలామందికి డౌట్ ఉండింది. మొన్న రీసెంట్గా ఆనంద్ కూడా అడిగాడు. ఆనంద్ గుర్తుందా నీకు క్వశ్చన్ అడిగావు? సో ఆ మోడల్ ఇందులో కవర్ అవుద్ది, కాకపోతే ఈరోజు కవర్ అయ్యే ఛాన్స్ లేదు, టైం అయిపోయింది కాబట్టి రేపటి నుంచి కవర్ చేసుకుందాం అది. ఓకేనా? ఈ మోడల్ రేపే స్టార్ట్ అవుతుంది అనుకుంటా ప్రాబబ్లీ, ఈరోజు టైం లేదు కదా. ఈ క్వశ్చన్ ఒకసారి సాల్వ్ చేయండి ఫాస్ట్గా. The population of a town is increased by 16.3% in the first year, but decreases by 37.1% in the second year, and increases by 57.1% in the third year. Then find the present population after 3 years. The population becomes 27500. 3 years తర్వాత 27500 అయితే, సో 3 yearsలో జరిగిన చేంజెస్ ఏంటంట? ప్రజెంట్ ఇలా ఉంది, ఇక్కడ ఉన్నాం మనం. సో ప్రెజెంట్ ఉన్న పాపులేషన్ పీ అనేది ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇయర్లో 16.3% ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ ఇయర్లో ఏం జరుగుతుందో ఆ ఇంక్రీజ్ అయిన పాపులేషన్ మళ్ళీ 37.1% ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అది మళ్ళీ 57.1% 57.1% అంటే 4/11 4/7 అంటే 11/7. దీని వాల్యూ ఎంత అవుతుందంట? 27500. క్లియరా అండి? సో 11తో క్యాన్సిల్ చేస్తే ఇది ఒక్క నిమిషం, డిక్రీజ్ అన్నాడా? మళ్ళీ చచ్చ ఎక్కడన్నా డిక్రీజ్ అని 37.1/2% కదా. ఓకేనా? 37.1/2% అంటే ఏమవుతుందండి? 3/8 కదా. డిక్రీజ్ అన్నాడు కాబట్టి 8 యూనిట్స్లో 3 యూనిట్స్ తీసేస్తే 5/8తో మనం మల్టిప్లై చేయాలి. సో 5/8తో మల్టిప్లై చేస్తాం. 11తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందండి? 25 టైమ్స్. 5తో క్యాన్సిల్ చేస్తే 25 కాస్త 5 టైమ్స్. 7 గెట్ క్యాన్సిల్డ్. 6 8s are 48. 48కి ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే 24. 24 పక్కన 3 సున్నాలు ఉన్నాయి, అంటే ఇక్కడ 3 సున్నాలు వేయడం మర్చిపోయాను. సో 24 పక్కన 3 సున్నాలు. అరే ఆన్సర్ ఏంది? మేబీ ఇక్కడ 0 తగ్గిందేమో, లేకపోతే ఇక్కడ 0 తగ్గించాలి. ఆడిచ్చిందే తక్కువ. సరే, ఓ అవునవునవునవునవునవునవును, నేనే మర్చిపోయాను. 6 8s ఎంత వస్తుంది? 48 కదా. 48కి 5 టైమ్స్ చేశారనుకోండి, మనకి దీని ఆన్సరే 240 వచ్చింది. ఆ పక్కన ఒక 3 సున్నాలు ఉన్నాయి. సో 240, ఆ పక్కన 3 సున్నాలు, 2,40,000. క్లియర్ అండి? ఒక సింపుల్ డౌట్ అడుగుతాను, చెప్పండి. 1 crore ఎన్ని సున్నాలు ఉంటాయండి? 1 crore ఎన్ని సున్నాలు ఉంటాయి? 1 billion అంటే ఎంత? బిలియన్.
ఒక్కసారి మోనో అంటే మీకు తెలుసా? మోనో అంటే ఏంటి? ఎం అంటే వన్నేనా? బై అంటే ఏంటి? ట్రై అంటే? ఒకసారి వీటిని ఇండికేషన్గా తీసుకోండి. ఇప్పుడు 1 మిలియన్ అన్నాడు అనుకోండి, 1000 ఉంటుంది, అది స్టాండర్డ్. 1 మిలియన్ అన్నాడు అనుకోండి, ఒక 1000 తీసుకొచ్చి అక్కడ యాడ్ చేయండి, ఇది 1 మిలియన్. అంటే 1000 అయితే స్టాండర్డ్గా ఉంటుంది. మిలియన్ అన్నాడు అనుకోండి, ఒక సెట్ ఆఫ్ 1000 తీసుకొచ్చి పెట్టండి, ఓన్లీ 1 సెట్ ఆఫ్ 1000, ఇది మిలియన్ అంటే 10 lakhs. అదే బిలియన్ అన్నాడు అనుకోండి, 1000 ఎలానో ఉంటుంది, బిలియన్ అంటున్నాడు కాబట్టి 2 బై 2 కదా, 2 sets తీసుకురండి, ఒక సెట్ ఇంకొక సెట్, ఇది బిలియన్. ట్రిలియన్ అన్నాడు అనుకోండి, 1000 ఎట్లానో ఉంటుంది, దాంతోపాటు మనం 3 sets ఆఫ్ 1000 పెట్టాలి, ఒక సెట్, రెండో సెట్, మూడో సెట్. ఓకేనా పిల్లలు? నా దగ్గర ఇన్ని డిజిట్స్ ఉండే ఒక నెంబర్ ఉంది, ఫోన్ నెంబరు. 10 నెంబర్లే కదా. అంటే ఇన్ని డిజిట్స్ అని చెప్తున్నాను, నెంబర్లు కాదు, ఐ మీన్ ఇన్ని డిజిట్స్ అని, 10 డిజిట్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర నెంబర్, ఫోన్ నెంబర్. చలో, అర్థమైందా మీకు? మిలియన్ అంటే ఏంటి, బిలియన్ అంటే ఏంటి, ట్రిలియన్ అంటే ఏంటి? ఏదో జస్ట్ టెస్టింగ్. చాలామందికి మిలియన్ అంటే తెలియదు. ఈ టీవీ షోస్లో చాలామంది సెలబ్రిటీస్ వస్తారు, డబ్బులు తెలుసు వాళ్ళకి, మిలియన్ ట్రిలియన్ తెలియదు. నార్మల్లీ ఎంత ఇన్సల్టింగ్ ఉంటుందంటే ఈ టీవీ షోస్లో